వచ్చున్నట్లు. హాస్పిటల్లో ఉన్నటువంటి జయబాబు వారి భార్య కొరకు ప్రార్థన చేయండి. దేవుని మహాకృపను బట్టి మొన్నటి కాల సమయంలో వెళ్ళి ప్రార్థన చేయడానికి ప్రభువారు కృప చూపించారు. మరి మీకు తెలుసు, బలహీనులైన వారికి కనీసం మీరు వెళ్ళలేకపోయినా కనీసం ఫోన్ చేసి అయినా మీకోసం మేము ప్రార్థన చేస్తున్నామని వారితో మాట్లాడవలసిన బాధ్యత సంఘానికి ఉంది. మరి ఎంతమంది వారితో వారితో మాట్లాడారు, ఎంతమంది వారిని పలకరించారు? మన పనులు మనకు ఉంటాయి, మన పనులు చాలా ఉంటాయి. మనకి 24 గంటలు కాదు, 36 గంటలు ఇచ్చినా మనకు చాలా పనులు ఉంటాయి. వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ధైర్యపరచాలి. అట్టి అవకాశం కొన్ని లేకపోతే కనీసం ఫోన్ చేసి వారితో మాట్లాడాలి. నౌకరత్నం గారు బలహీనంగా ఉన్నారు, వారిని గురించి కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు, చేయట్లేదని కాదు, వారితో మాట్లాడడం అనేది ప్రధానం. ఫోన్ చేసి, ఒకవేళ మీ దగ్గర ఫోన్ నెంబర్ లేకపోతే రాష్ట్రమ్మ గారి దగ్గర ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్ తీసుకుని వారితో మాట్లాడమ్మా, మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, తప్పకుండా దేవుడు స్వస్థపరుస్తాడు, ధైర్యపరుస్తాడని చెప్పే బాధ్యత సంఘానిది. దైవ సేవకుందే కాదు, దైవ సేవకుడు వెళ్ళాలి, దైవ సేవకుడు చూసుకుంటాడు. అలాగే దైవ సేవకుని కుటుంబంలో ఎవరికైనా బాగోకపోతే దైవ సేవకుని దగ్గర కూడా వచ్చి మీరు ప్రార్థించాలి, ధైర్యపరచాలి. ఆ పని మాది కాదనుకుంటున్నారు మీరు. కేవలం దైవ సేవకుడు మాకు బాగోకపోతే మా దగ్గరికే రావాలి, మా కొరకు ఆయన ప్రార్థించాలి, కానీ ఆయన కోసం మేము ప్రార్థన చేయడం ఏంటనుకుంటే చాలా పొరపాటు. ఇందులో ఎవరో ఎక్కువ తక్కువ లేరు. ప్రభు వచ్చే వరకు నేను బోధించాలి కనుక బోధిస్తాను. ప్రభు వచ్చిన తర్వాత మీకంటే ముందు వరుసలో నిలబడతాను, అంతే. మీకు నాకు ఏ తేడా ఆయన వచ్చినప్పుడు ఉండదు. దేవుని స్తోత్రం కలుగునగా. అందులోనూ ఈ లోక బలహీనతలు మీకెంత బాధాకరమైనవో దైవ సేవకునికి కూడా అంతే బాధాకరం. మలేరియా మీకు ఒకలా వచ్చి నాకు ఒకలా వస్తుందా? టైఫాయిడ్ మీకు ఒకలా వచ్చి నాకు ఒకలా వస్తుందా? నాకెలా వచ్చింది మీకు అలాగే వస్తుంది, మీకు ఎలా వచ్చిందో నాకు అలాగే వస్తుంది. మరి మా ప్రార్థన మీకు అవసరమైనప్పుడు నా బలహీనతలో మీ ప్రార్థన కూడా నాకు అవసరమే కదా. అది చాలా ఆలోచించవలసినటువంటి విషయం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఒకవేళ ఎంతవరకు చేయకపోతే బిడ్డలిద్దరికీ ఫోన్ చేసి కనుక్కున్నమ్మా ఎలా ఉంది, ఏం చేస్తున్నారని పలకరించి వారి కొరకు వారితో సంభాషించండి, ధైర్యం చెప్పండి. తేజుకైతే కాలు వాచి చాలా భయంకరమైన స్థితిలో ఉంది, నరము మెలుకుపడి. దేవుడు తప్పకుండా స్వస్థపరచగలడు. దేవునికి ఇచ్చే సమయం మనం ఎప్పుడైతే మన సొంత అవసరాలకు వాడుకుంటామో మనం అప్పుడు కొన్ని శ్రమలు పడాల్సి వస్తుంది. ఆదివారం అంటే ప్రభువుది. ఆదివార సమయాన్ని కూడా మనము మన సొంత పనులకి, మన వ్యాపారాలకి, మన పనులకి, మన ఫంక్షన్లకి వాడుకోకూడదు. అప్పుడే దేవుడు మనకి కొంత ఎడమవుతాడు. ఆయన పగబట్టి మన మీదకి ఏం పంపించాడు, ఎడమవుతాడు. ఆయన ఎప్పుడైతే మనకి ఎడమయ్యాడో అపవాది సంధించే ప్రతి బాణము మనకి తప్పకుండా తగులుతుంది. అందుకని ఇశ్రాయేలు అన్నారు, నువ్వు నాతో వస్తేనే కానీ మేము ఎక్కడి నుంచి వెళ్ళాం. నీకు మాకు ఎడమ ఏర్పడిందంటే, మీకు మాకు దూరం ఏర్పడిందంటే మేము అప్పుడు శత్రువునికి దగ్గరైపోతాం, వాడికి బాగా చేతిలోకి వెళ్ళిపోతాం. కనుకనే వారానికి ఒక్కరోజు ప్రభువుతో ఎక్కువ సమయం గడిపి, ప్రభు వారమంతా నీకు దూరంగా మేము వెళ్ళినప్పుడు మమ్మలను
మాతో కూడా నువ్వు వచ్చి కాపాడమని మొక్కుకోవడానికి ఈ వారం దినాల్లో ఒక్కరోజు, ఈ వారం దినాల్లో ఒక్క రోజులో, ఆ ఒక్క దినములో ఆయనకి ఇచ్చే సమయాన్ని దొంగిలిస్తే దేవుడు నీకు ఎలా దగ్గర అవుతాడు? వ్యాపారాలు ఉంటాయి, వస్తువాహనాలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, నేను కాదనటం లేదు ప్రియులారా. ఏమున్నా ప్రభు మనకి ఊపిరిచ్చాడు కనుక చేయగలుగుతున్నాం. దేవుని స్తోత్రం కలుగునక. హల్లెలూయా. ఈ ఊపిరి లేకపోతే నీ వ్యాపారం ఏంటి, నీ వ్యవసాయం ఏంటి, నీ పిల్లలేంటి, నీ ఇల్లు ఏంటి, నీ వాకులేంటి? ఊపిరి ఉంది కనుక ఆ ఊపిరిచ్చిన వాడిని మాత్రం పక్కన పెట్టకూడదు. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యోహాను తన స్వార్థను రాస్తూ మొదటి మాటలు ఆయన అంటాడు, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదురా బాబు. ఆయన ఉన్నాడు కాబట్టి కలిగినాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరిచిపోలేనయ్య స్వామి నీ మధుర ప్రేమను, విడచిపోలేనయ్య స్వామి నీ దివ్య సన్నిధి. మరిచిపోలేనయ్య స్వామి నీ మధుర ప్రేమను, విడచిపోలేనయ్య స్వామి నీ దివ్య సన్నిధి. ఏమున్నా లేకున్నా నీతోనే ఉంటాను, ఏమైనా నేనేమైనా నిన్నే ప్రేమిస్తాను. ఏమున్నా లేకున్నా నింతో ఉంటాను, ఏమైనా నేనేమైనా నిన్నే ప్రేమిస్తాను. మరిచిపోలేనయ్య స్వామి నీ మధుర ప్రేమను, విడచిపోలేనయ్య స్వామి నీ దివ్య సన్నిధి. ఆపద ముంచిన వేళ, అపవాది కొట్టిన వేళ, ఆ పాయము కలిగిన వేళ, అవమానమొచ్చిన వేళ, ఆపద ముంచిన వేళ, అపవాది కొట్టిన వేళ, ఆ పాయము కలిగిన వేళ, అవమానమొచ్చిన వేళ, చేయి చాచిన దేవుడవు, చింతలు తీర్చిన నాదుడవు. చేయి చాచిన దేవుడవు, చింతలు తీర్చిన నాదుడవు. నీవే యేసయ్యా నా తండ్రివే నీవయ్యా, నీవే యేసయ్యా నా తండ్రివే నీవయ్యా. హల్లెలూయా. అవకాశం ఉండి ఆదివారం దేవుని మందిరానికి రాకుండా పక్కకు వెళితే, దేవుని మందిరానికి రావాలనుకున్న అవకాశం లేకుండా సాతాను చేస్తాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అవకాశం ఉండి చెయ్యకపోయినా వెళ్ళకపోయినా పర్వాలేదులే అన్న పనులు కూడా పనిగట్టుకుని వెళ్ళిపోయి ఆదివారాన్ని పోగొట్టుకుంటే, ప్రభు సన్నిధికి రావాలని అర్రులు చాచినా అవకాశం లేకుండా అయిపోతాం. చాలా విపత్కరమైన రోజులు రాబోతూ ఉన్నాయి. ఆదివారాలు పనులు పెట్టుకుంటారు చాలామంది. తప్పది. కనీసం ఆరాధన సమయంలోనైనా నీ పనులన్నీ పక్కన పెట్టి సంపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించు. మిగతా చాలా సమయం ఉంది నీకు. 10 గంటల నుండి 1 గంట వరకు, 3 గంటల వరకు, పొద్దున్న ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు నువ్వు పనులు చేసుకో. 1 గంట దగ్గర నుంచి 2 గంటల నుంచి నువ్వు 6 గంటల వరకు ఇంకా బోల్డ్ పని చేసుకోవచ్చు. లేదు మనీ ఆ రోజున పని, ఆ పని. భూమి మీద ఉన్న మంచి పదార్థములు నువ్వు అనుభవించాలంటే విశ్రాంతి దినమున ఏ పనియు చేయకయు అంటాడు యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో. విశ్రాంతి దినమున ఏ పనియు చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల భూమి మీదనున్న మంచి పదార్థములన్నిటిలో నీకు భాగం ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటా మంచి పదార్థం? శరీరానికి ఆరోగ్యం ఉంటే తినే పదార్థం అంతా కూడా మంచి పదార్థమే. ఈరోజు చూడండి, శరీరానికి ఎంతమందికి ఆరోగ్యం లేదో. దేవుడిచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోకుండా అవకాశం లేకుండా ద్వారాలు మూయబడతాయి.
అప్పుడు అక్కడుండి ఏడుస్తావు, అయ్యో నేను దేవుని మందిరంలో లేకపోయానే అని. అటు పరిస్థితికి రాకుండా ఉండాలంటే సమయం ఉండగా మనము జ్ఞానుల వలె మెలుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునక. సరే, మంచిది. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడనన్నాడో ఆ మాటల కొరకు మనం ఎదురు చూస్తూ చక్కగా దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. ఇంతవరకు చక్కని గీతమాలికలతో ప్రభువును స్తుతించాం. చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకోండి. బిడ్డలకు ప్రార్థన చేయడానికి వారితో పలకరించండి, ఫోన్ చేయండి, మాట్లాడండి, ధైర్యపరచండి. అలాగే ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే దైవ సన్నిధిలో ప్రార్థన జరుగుతున్నాయి కనుక ఖచ్చితంగా మీ అవసరతలు చెప్పండి. అనేక దినముల యొక్క నా ఆలోచన, దేవుని మందిరం తలుపులు వేయపడకుండా ప్రార్థన చేయాలి అని. దేవుని మందిరం మూసివేయబడకుండా ఎప్పుడూ ఏదో ఒక సమయంలో ప్రార్థన జరుగుతూ ఉండాలి దేవుని మందిరంలో అని. కొన్ని భారములను బట్టి నేను లేకపోయినా ఇన్ని దినాలకి దేవుని మందిరంలో ఎప్పుడూ ప్రార్థన జరగడానికి తన ప్రియబిడ్డ దాసురాలను దేవుడు ఏర్పరచుకుని ప్రతి క్షణము దేవుని మందిరంలో ప్రార్థన జరగడానికి ప్రభు కృప చేస్తూ ఉన్నాడు. ఆ గొప్పతనం అంతా ప్రభువుది, తరువాత పాస్టమ్మ గారిదే. ఎక్కువ ప్రార్థన ప్రభు సన్నిధిలో. మీకు భోజనాలు ఏర్పాటు చేసినా ఏం చేసినా ఎక్కువ ప్రార్థన జరగాలనే దేవుని మందిరంలో. దాని వెనక ఏ దురుద్దేశం లేదు. దేవుని స్తోత్రం కలుగునక. హల్లెలూయా. ఎక్కువ ప్రార్థన జరగాలి. ఒకప్పుడు ఆదివారం ప్రార్థన జరిగిన తర్వాత వేసిన తలుపు మరలా శుక్రవారమే తెరిచేవాడు. గత శుక్రవారం నేను వచ్చి మందిరంలో మీతో ప్రార్థనలో ఏకీభవించినప్పుడు మీరందరూ ఉత్సాహంగా ప్రార్థన చేస్తూ ఉంటే ఎంతో నీరసం నిస్సత్తుతో ఉన్నాను నేను. అప్పటికి వారం రోజులు బట్టి నాకు విపరీతమైన రొంపా జ్వరము. ఆ ముందు రోజే 2 డ్యూటీలు చేసి వచ్చాను. మంచం మీద పడుకుని ఉండిపోద్దామనుకున్నాను. ఎందుకో మనసు ప్రేరేపించింది. పైకి వచ్చి చూసేటప్పుడు పిల్లలు చక్కగా అందరూ ప్రార్థన చేస్తుంటే ఎంత ఉత్సాహం అనిపించింది, సంతోషం అనిపించిందో. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెప్పుకున్నాను. ప్రతి క్షణము, ప్రతి గంట, ప్రతి దినము దేవుని మందిరంలో ప్రార్థన చేసి తలుపు ఓపెన్ చేసి ఉండడానికి ఎంత కాలం పట్టిందని ఆయన నీకు. ఆ క్రెడిట్ అంతా పాస్టమ్మ గారిది, నాదేం కాదు. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. మిమ్మల్ని అలా ప్రోత్సహించుకుంది, మిమ్మల్ని అలా పెంచుకుంది, మిమ్మల్ని అలాగా తీర్చిదిద్దుకోవడానికి తను ఎంతైనా ప్రయాసపడుతుంది. బుధవారం బిడ్డలకి భోజనం ఏర్పాటు చేస్తానని నాతో చెప్పారు. ఏ విషయమైనా నాతో చెప్తారు. తదుపరి నిర్ణయం నాదే అవుతుంది, ఆఖరి నిర్ణయం. నిజానికి నేను చెప్తున్నాను, వద్దు, నువ్వు చాలా ప్రయాసపడాల్సి వస్తుంది, ప్రార్థనలో గడపడం తక్కువ అవుతుందంటే ఒకసారి ఆలోచన చేయి నువ్వు. నాకైతే ఆశ ఉంది. వాళ్ళు ప్రశాంతంగా కొన్ని గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంటే వారికి కొంత మనం ఊరట ఇవ్వగలగాలి. ఆ ప్రయాస ఏదో నేను పడతానని కష్టపడి కాదు, మీ కొరకు ఇష్టపడి చేస్తూ దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఆ తల్లి యొక్క మనసు అర్థం చేసుకుని ఆమెతో ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థనే క్రైస్తవుని యొక్క ఆయుధం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు నాకు వాట్సాప్లోనో దేంట్లోనో పెట్టారు, మంచి పూలు మంచి పూలు పూసినటువంటి తోట ఎలాగూ సువాసనలు వెదజల్లుతుందో ప్రార్థన కలిగిన కుటుంబము, ప్రార్థన కలిగిన సంఘము కూడా అంత సువాసన కలిగి ఉంటుందట. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇప్పుడు అనుకుంటున్నాం, తల్లిగారు నౌకరత్న గారు మన మధ్యలోకి వచ్చారు. మీకు ఫోన్ చేసే అవకాశం లేకుండా పోయింది. ఎంత చేసేద్దరా? దేవునికి స్తోత్రం. చేయాలి. అవకాశం అంటే వెళ్ళాలి.
పాస్టర్ గారు రాలేదమ్మా, ఏం పని నుండి రాలేదు, మేము వచ్చాం అని చెప్పగలగాలి. అంతేగాని పాస్టర్ గారు రాలేదా, మీ ఇంటికి ఏం వస్తాడు అనకూడదు పళ్ళు పారలా పెట్టుకొని. కొంతమంది విష విత్తనాలు నాటేస్తారండి బాబా. విష విత్తనాలు నాటేస్తారు. అలా చెప్పకూడదు. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఆయనకు బాగోలేదమ్మా, మీ ఇంటికి వచ్చాము, ఇలాగ ఆయనకి వెళ్ళి కూడా చూసి ఆయనకి ఎలా ఉందో, ఒకవేళ పడిపోయి ఉంటే లేవనెత్తేస్తామనాలి తప్ప మీ ఇంటికి ఏమొస్తాడే, మా ఇంటికి రాలేదు, ఆయన అలాగే రాడు, డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇంటికి వెళ్తాడని కూడా పళ్ళు పారలా పెట్టేసుకొని. కొంతమంది ఉంటారు అలా, మీరు కదలే. దేవుని స్తోత్రం కలుగున. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దైవ వాక్యంలోకి వెళ్ళిపోదాం. గత కొద్ది కాలంగా దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని సంగతులు మనం నేర్చుకుంటూ దేవునికి ప్రియులు లేక ఆయనకు ఇష్టలు అనే అంశాన్ని ధారాళంగా ధ్యానం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు అనేక సత్యాలు, అనేకమైనటువంటి మర్మాలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే ఈరోజు కూడా దేవునికి ప్రియుడు, ఇష్టడైనటువంటి ఒక వ్యక్తిని గురించి మనం నేర్చుకుందాం. ఈ వ్యక్తిని గురించి మనం అనేక సార్లు ధ్యానం చేశాం, కానీ బైబిలు అనేకమైన క్రొత్త విషయాలు తెలిసిన దాంట్లోంచి తెలియజేస్తూ ఉంది కనుక ఆ వ్యక్తిని గురించి మనం ధ్యానం చేద్దాం. ఆ వ్యక్తి పేరు పేతురు. దేవునికి ప్రియుడైన మరొక వ్యక్తి ఎవరు అంటే, ప్రియుడు అయినటువంటి వ్యక్తి ఎవరంటే పేతురు. ఇతను యేసు ప్రభు శిష్యుల్లో ప్రథముడు. యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు, ఆ 12 మందిలో ప్రథముడు, మొదటిగా పిలువబడినవాడు పేతురు. ఆయన పేరు మొదటిగా ఆయన పేరు సిమోన్. యేసు ప్రభు పేతురు గారు అని పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునగా. ఈ పేతురును గురించి అనేక సందర్భాల్లో చాలా విస్తృతంగా బోధించాను. అయినా దేవుడు మరొక 3 కొత్త విషయాలు నాకు నేర్పాడు. వాటిని మీతో పంచుకుంటాను. లోకాసు వార్త 5వ అధ్యాయం. బైబిల్ ఎవ్వరు మూసించడానికి వెళ్ళలేదు. లోకాసు వార్త 5వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. చదవగలిగిన వారు దేవుని యొక్క వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని మూసి ఉంచకండి. పైకి చదవకపోయినా చదువుతున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా గ్రహించండి. అలాగుందో లేదో చూడండి. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసెరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన దోణెలలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతే మేము ప్రయాసపడితేమి గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలి వారు వచ్చి తమ సహాయము చేయవలనని వారికి సైన్యాలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లు నింపిరి. సీమోను పేతురు అది చూసి యేసు కూర్చుని ఉండగా ఆయన మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగముల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తేటగా బోధించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ హిస్టరీ, ఈ చరిత్ర, ఈ ఉపమానం, ఈ కథాంశం, ఈ వాక్య సందేశం మీరు అనేక సార్లు నేను చెప్పగా విన్నారు. అనేక మంది దైవ సేవకులు బోధించగా కూడా విని ఉంటారు. ఇదేమి కొత్త విషయం ఏమి కాదు. అయితే ఇందులో కొన్ని దేవుడు నాకు బయలుపరిచిన ఒక 3 కొత్త విషయాలు నేను చెప్తాను మన అంశానికి దగ్గరగా. యేసు ప్రభు శిష్యుల్లో 12 మందిలో ప్రప్రథముడు పేతురు గారు, మొదటివాడు. ఈ పేతురు గారికి దుడుకు స్వభావం, ఒక
చురుకైన స్వభావం, ఏది కూడా ఎదుటివారు ఏమనుకుంటారో అనేటువంటి ఏ విధమైన సంశయము లేకుండా మాట్లాడే తత్వం ఈ పేతురు గారి. ప్రియులరా, అయినను పేతురును దేవుడు ఎంత ఇష్టపడ్డాడు అంటే, ఒక రోజునంటాడు యేసు ప్రభు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును. ఎంత దుడుకు స్వభావం కలిగిన వాడైనా, ఏ విధమైన తత్తరపాటు కలిగిన వాడైనా, నిలకడ లేని వాడైనాను యేసు ప్రభు అంటాడు, ఈ నిలకడ లేనటువంటి రాయిని నిలకడైన బండగా నేను మార్చుకుని ఆ బండ మీద నా సంఘాన్ని కడతా. ప్రియులారా, ఇప్పుడంటే సంఘము చాలా సులువుగా కట్టేస్తూ ఉన్నాం. ఎంత సులువు అయిపోయిందంటే దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. నా సంఘములో నుంచి ఒక బిడ్డ అత్తవారింటికి వెళితే, ఆ అత్తవారింట ఉన్నటువంటి సంఘానికి ఆ బిడ్డను అప్పగించి, నా తర్వాత ఆత్మీయ తండ్రి ఈయనమ్మా, నీకు నన్ను ఎలా గౌరవించావు, ఈ తండ్రిని ఎలా గౌరవించి అప్పగించాల్సినటువంటి దైవ సేవకుడే నీతో పాటుగా నీ అత్తవారిని, నీ అత్తవారితో పాటుగా మరికొంతమందిని పోగు చేయమ్మా, ఇక్కడ సంఘం పెడదామని సంఘాన్ని కట్టేస్తూ ఉన్నారు. ఇది సత్యం, ఎవరు కాదన్న ఇది జరుగుచున్నదే. అందుకనే ఊరు చిన్నది, సంఘములు ఎక్కువైపోయాయి. మందిరం పెద్దది, సభ్యులు తక్కువ. మందిరం పెద్దది కడుతున్నాం, సభ్యులు తక్కువ. ఆదిమ కాలములో, అనగా నాకు ఊహ తెలిసిన కాలములో, మందిరం ఒకటే ఉండేది ఊరికి, లేక 2 ఉండేవి. అంతకంటే ఎక్కువ అంటే 3. ప్రతి మందిరము కూడా చిన్నదే ఉండేది, సభ్యులు ఎక్కువ ఉండేవారు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఈనాడు అత్తగారు ఒక సంఘంలోకి వెళితే కోడలో సంఘంలోకి, కొడుకో సంఘంలోకి వెళితే కుమార్తె ఒక సంఘంలోకి. ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయంటే, వాక్యం మారలా. చాలా జాగ్రత్తగా గమనించండి. వాక్యం మారిందా? మరి ఎవరు మారారందాం? మనుషులను ఉమ్మడిగా చెప్పకండి. దైవ సేవకుడు మారాడు, దాంట్లో నాకు అనుమానం ఏమీ లేదు. దైవ సేవకుడు మారాడు, బోధించాల్సిన దాన్ని సరిగా బోధించటం లేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అందుకనే వ్యత్యాసాలు. నేను తప్పు అని చెప్పిన దాన్ని మరొక దైవ సేవకుడు ఏమంటాడంటే కరెక్ట్ అంటాడు. అప్పుడు ఎవరికి ఐక్యత లేదు? ఇక ఈడికే ఐక్యత లేనప్పుడు సంఘానికి ఏం ఐక్యత ఉంటుంది? అసలు కరెక్ట్ చేయవలసిన దైవ సేవకుడు. కానీ ఆదిమ కాలంలో యేసు ప్రభు బోధిస్తున్న దినాల్లో సంఘము కట్టబడాలంటే చాలా కష్టం, చాలా కష్టం. అందుకు ఆయన అంటాడు, నా సంఘాన్ని నేను ఎలా కట్టానంటే రక్తాన్ని చిందించి అంటాడు. అపోస్తుల కార్యములు అనుకుంటా అంటాడు. భూమి మీద ఆయనకు ఒక సంఘం ఉంది, అది ఆయన రక్తము ద్వారా కట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈనాడు సంఘాన్ని కట్టడానికి రక్తం అక్కర్లా, ఒక కన్నీటి చుక్కను కార్చి కట్టడం లేదు. చుట్టరిక ఉందని చూసుకుంటున్నాడు దైవ సేవకుడు. మా నువ్వు నేను ఒకటి కదా, ఇది పోతేనే కానీ సంఘం బాగుపడదు. నువ్వు నేను ఒకటే కదా, నువ్వు నేను ఒకే డినామినేషన్ నుంచి వచ్చావు. ఎవడన్నాడు? నా డినామినేషన్ నుంచి, మా ఆరాధనలోంచి, మా పెంతెకోస్తు ఆరాధనలోంచి వెళ్ళిన పిల్లలందరూ లోదరిను బైబిల్ మిషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు వర్ణాత అంటారు, నేను వర్ణాతే అంటాను. నేనేం పెద్ద గొప్పగా ప్రభు స్తోత్రం అన్నాను. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు మరణాతే అంటారు, ప్రభు స్తోత్రం అనరు. నేను మాత్రం మరణాతే అంటాను. ఏమంది కదా మరణాత. దేవదాసాయి గారు మన క్రైస్తవుడు కదా ఏంటి? దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఏదో పాట పాడుతుంటే కరుణ అంటాను అనుకుంటా అంది. అది బైబిల్ మిషన్ పాట కదా మా అయ్యా. మనం పాడకూడదా?
ఎంత నూరు పోస్తున్నారంటే పిల్లల దగ్గర నుంచి మనం ఇంతే, మనం ఇలాగే ఉండాలి. ఏమండి, పరలోకం గేటు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవడు బైబిల్ మిషను, ఎవడు లోదరన్ మిషను, ఎవడు పెంతుకోస్తు, ఎవడు క్రీస్తు సంఘం, అందరూ కలిసి విందులో చేరి ఆనందముగా నొందురు. అందరూ కలిసి విందులో చేరి ఆనందముగా నొందురు. హల్లెలూయా. నేను పెంతుకోస్తులోంచి వచ్చాను, నన్ను ముట్టుకోవద్దని అక్కడ ఎవడో, అక్కడ ఏముండో ఏ డినామినేషన్. సంఘం కట్టబడడానికి ఆనాడు చాలా కష్టం. అయినను యేసుప్రభు అంటున్నాడు పేతురు గారితో, పేతురు నువ్వు రాయివి. కేఫా ఇతని పేరు, కేఫా. కేఫా అంటే రాయి. ఒకసారి విపులంగా బోధించాను దానికోసం, ఇంకా దాన్ని వివరించను. కేఫా, నీ పేరు కేఫా. కేఫా అంటే రాయి. రాయికి కదలిక ఉంటుంది. రాయి అంటే ఇది ఏంటంటాం, మనము కదిలించగలిగిన దాన్ని రాయి అంటాం. బండ అంటే మనము కదిలించలేని దాన్ని బండ అంట. యేసుప్రభు అంటాడు పేతురుతో, నువ్వు స్థిరము లేని రాయిగా ఉన్నావు, నిన్ను బండగా మారుస్తాను. రాయిగా ఉంటే నీ మీద ఏం కట్టలేం, నువ్వే కదిలిపోతుంటే ఇంక నీ మీద కట్టిన దాన్ని ఏం స్థిరంగా ఉంచుతావు. కదలచ్చబడలేని బండగా చేసి ఆ బండ మీద నా సంఘాన్ని కడతాను. యేసు ప్రభు దగ్గర ఇంకా 11 మంది శిష్యులు ఉన్నారు కదా. పోనీ తోమా గురించి ఆయనకు ముందుగానే తెలుసు కనుక తోమాను వదిలేస్తే ఇంకా 10 మంది శిష్యులు ఉన్నారు కదా. ఎవరొకరి ద్వారా కడతానని పేతురు గారితో, ఎవరొకరి ద్వారా కడతానని అనకుండా పేతురు గారితోనే ఎందుకు అంటున్నాడు యేసు ప్రభు అంటే, ఒకటే మాట చెప్పగలను, పేతురు అంటే ప్రభువుకి ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. అదే కదా దావీదు అంటాడు, నీ అదృష్టమయ్యా, నీ పిల్లలు అదృష్టవంతులయ్యా, నీ కుటుంబం అదృష్టవంతులయ్యా, నీ తల్లి చేసిన పుణ్యమయ్యా అంటే, పోండ్ర ఎదవల్లారా అదేం కాదు, దేవునికి నేను ఇష్టుణ్ణి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇష్టుణ్ణి. ఎన్ని రోగాల నుంచి తప్పించబడిన, ఎన్ని సమస్యల నుంచి తప్పించబడిన, మెడ మీదకు వచ్చి పడుతున్నటువంటి ప్రమాదాల నుంచి మనం తప్పించబడుతున్న ఒకటే దానికి రుజువు ఏంటంటే, మనం ఆయనకు ఇష్టలం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. బహుభయంకరంగా విరుచుకుపడి కాకినాడ తీర ప్రాంతంలో దాటవలసినటువంటి తుఫాన్, మోంతా తుఫాన్, అది ప్రారంభమైన దినము నుండి దాని యొక్క దిక్సూచిని బట్టి, చెప్తున్న మాటలను బట్టి చూస్తే చాలా మంది గృహాలు ఎగిరిపోవలసిన పరిస్థితి. అంతర్వేదిలో దాటింది కొద్ది ప్రమాదం చేత దాని యొక్క ఉధృతి అంతా తగ్గి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తప్పించాడు దేవుడు అంత ఉధృతి నుండి? 300 కిలోమీటర్ల స్పీడ్తో గాలి వీచవలసిన దాన్ని ఎందుకు ఆ ఉధృతిని తగ్గించేసాడు దేవుడు అంటే, నువ్వేదో పరిశుద్ధుడు అని కాదు, నువ్వు దేవునికి ఇష్టడు అయ్యో, ఎందుకో ఇష్టపడ్డాడు అంతే, దాన్ని చెప్పలేము. దేవునికి స్తోత్రం కలుగునగా. నేనంటే నీకు ఎందుకు ఇష్టమే అంటే నేను చెప్పను, నువ్వు నాకంటే ఇష్టం అంటాడు అంతే. అయినా అలాగే పేతురు గారినే దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు? దుడుకు స్వభావి, నిలకడ లేనోడు, స్థిరం లేనోడు, ఎందుకు ఇష్టపడ్డాడంటే దానికి చెప్పలేము. దేవుడు ఇష్టపడ్డాడు అంతే పేతురు గారిని. యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వచ్చితే అంటాడు, పేతురు గారిని అడుగుతాడు ప్రత్యేకించి, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? మొదటిసారి అడుగుతాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అంటాడు. మరలా కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ పేతురు గారి దగ్గరకు వచ్చి కూర్చుని అంటాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, నిజమేనయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. అయితే నా గొర్రెలను కాయా, నా గొర్రె పిల్లలను కాయా అంటాడు. మరలా 3వసారి వచ్చి అంటాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, నీ సిరాకో చేతిలో ఉన్నది కింద ఆడేసి దుడుశోభా కదా, చేతిలో ఉన్నది ఎన్నిసార్లు చెప్పాలయ్యా? అడిగిందే అడుగుతావు, పాడిందే పాడరా పాశపల దాసరా, ఎన్నిసార్లు అడుగుతావు? నేను నిన్ను ప్రేమించున్నాను అని గట్టిగా చెప్తాడు. ఎందుకు అడుగుతున్నానో తెలుసయ్యా పేతురు, నీ మీద నా సంఘాన్ని కట్టబోతున్నాను. దేవునికి స్తోత్రం. అరే, ఆయన సంఘాన్ని కట్టడానికి పేతుర్ని అంతగా విశ్లేషించినటువంటి దేవాతి దేవుని సంఘాన్ని ఎంత సులువుగా చుట్టరకాలతో కట్టేసి దేవుని పేరెట్టేస్తున్నారండి. ఈ సంఘాలన్నీ ప్రభు చెంతకి వెళ్తాయి అనుకుంటున్నారా? జాగ్రత్త.
అక్కడ ఐకమత్యం లేని ఏ సంఘము కూడా ప్రభు దగ్గర ఐక్యము కాదు. దేవునికి స్తోత్రం కలుగునక. హల్లెలూయా, హల్లెలూయా. చుట్టరికాన్ని బట్టో, కులాన్ని బట్టో, ప్రాంతాన్ని బట్టో, రంగును బట్టో, హంగును బట్టో నువ్వు విడదీసినటువంటి సంఘం ఎంత సులువుగా దాని వెనక ప్రార్థన లేదు, దాని వెనక ఏ విధమైన కష్టం లేదు, దాని వెనక ఏ ప్రయాస లేదు, దాని వెనక ఏ విధమైనటువంటి శ్రమ లేదు. యేసు ప్రభు తన సంఘాన్ని కట్టడానికి ఎంత శ్రమ. అలాంటి పేతురు గారు దేవునికి ఎలా ఇష్టడయ్యాడో 3 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభు పేతురు గారి దగ్గరికి మొట్టమొదట వచ్చిన సందర్భమే లూకాసు వార్త 5వ అధ్యాయం. అంతవరకు యేసు ప్రభుని పేతురు గారిని యేసు ప్రభు గారు కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కలవల. మొట్టమొదట యేసు ప్రభు పేతురు గారిని గెన్నేసరెతు ప్రాంతములో సరస్సు తీరమున కలుసుకున్నాడు. యేసు ప్రభు అప్పటికి 40 దినాలు ఉపవాసం ఉండి అరణ్యములో ప్రార్థన చేసి ఆత్మను పొందుకొని మొట్టమొదట స్వార్థను ప్రకటిస్తూ ఒక సరస్సు తీరానికి వెళ్ళాడు. సరస్సు అంటే సముద్రము కంటే చిన్నది, నదుల కంటే పెద్దది. సముద్రంలో ఎలాగుంటాయి అలాగే ఆ సరస్సులో కూడా కెరటాలు ఉంటాయి. మీకు ఆ సరస్సులు కనపడాలి అంటే ఏలూరు ప్రాంతానికి వెళ్తే అక్కడ కనపడతాయి కొల్లేటి సరస్సులని. సముద్రంలాగే ఉంటాయి, లోతుగా కెరటాలు ఉంటాయి, కానీ సముద్రం కంటే చిన్నవి. వాటిని సరస్సులు అంటారు. అలాంటి సరస్సు ఒకటి ఉంది అక్కడ. ఆ సరస్సు, ఆ సముద్రపు తీరం, ఆ సరస్సులోని దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడు. అప్పటికి ఇంచుమించు 10-11 ప్రాంతం అవుతా ఉంది. అక్కడ 2 దోణులు ఉన్నాయి. అంటే చాలా దోణులు ఇంకా దూరంగా ఉండొచ్చు, కానీ అక్కడ ప్రస్తుతానికి యేసు ప్రభు వెళ్ళిన ప్రదేశంలో 2 దోణులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. 2 దోణుల్లో పేతురు గారికి కలిగినటువంటి దోణెను ఈయన ఎంచుకున్నాడు. ఈ దోణి ఎవరిదిరా అంటే పేతురు అనగానే, పేతురు నీ దోణిలోనికి నేను ఎక్కలయ్యా, నీ దోణిని కొంచెం లోపలికి దరి నుంచి కొంచెం దూరంగా నడిపిస్తావంటే, సరే అయ్యా రా అని ఆయన దోణెక్కించుకుని ఆ సముద్రంలో లోపలికి కొంచెం నడిపిస్తూ ఉంటే, ఆ లోపల అలా సముద్రం ఆరంతా దోణెళ్తూ ఉంటే, ప్రజల సముద్ర తీరంలో బీచ్లు అలా నుంచుని ఉంటే ప్రజలతో ప్రభు వాక్యాన్ని మాట్లాడుతున్నారు. ప్రజలు వింటున్నారు, అదే ఆసక్తితో పేతురు గారు కూడా వింటున్నాడు. పేతురు వింటూ దోణి నడిపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలందరూ వింటూ ఉన్నారు. ఈ దోణిలో పేతురుతో పాటుగా 1-2-3 తన సహవాసులు, అంటే ఒక దోణి మీద చేపలు పట్టడానికి 2 లేక 3 లేక 4 వెళతారు, వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా జరుగుతున్న తరుణంలో యేసు ప్రభువారు అన్నటువంటి మరొక మాట ఏంటంటే 3వ వచనం, ఆయన దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చోండి. దోణిలో నుండి జనసమూహములు బోధించుచున్న ఆయన బోధించుట చాలించిన తరువాత నువ్వు దోణిని లోతునకు నడిపించి, అప్పటికి ఇంచుమించు 11:30-12 గంటల ప్రాంతం అవుతుంది. అప్పుడే యేసుప్రభు అంటున్నాడు, వాక్యం అయిపోయింది, ఇప్పుడు నీ దోణెను లోతునకు నడిపించు. మరి నువ్వెక్కడ ఉంటావయ్యా? నేను కూడా నీ దోణిలోనే ఉంటాను. మరి లోతుకి ఎందుకయ్యా అంటే, ఇప్పుడు చేపలు పట్టు అన్నాడు. చేపలు పట్టుటకు నీ వల వేయి అన్నాడు. ఇప్పుడు పేతురు గారు కళ్ళు మూసుకుని వల్లేసేలా వెంటనే ఒక మాట అన్నాడు ఆయన. ఎవరన్నా అయితే యేసు ప్రభు చెప్పకన్నా వల్లేసేద్దరేమో, కానీ పేతురు గారు అలా వేయలేదు. ఇదే పేతురులో దేవునికి నచ్చిన లక్షణం. ఏంటా లక్షణం అంటే, మొదటి మాట, దేవునికి పేతురు గారు ఇష్టుడు అవడానికి
ఉత్తినే నీ బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పలేదు ఆయన. ఉత్తినే నువ్వు నా ప్రేమిస్తున్నావా, నా గొర్రెలను నా గొర్రె పిల్లలను కాయమని చెప్పలేదు ఆయన. ఆయన ఆ మాటలు చెప్పడానికి ముందు జరిగిన సంగతే ఇది ఆరంభం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ప్రతి పనికి, ప్రతి కార్యానికి, ప్రతి విషయానికి, ప్రతి మనిషి చరిత్రకు ఆరంభము, అంతము, ఇవి రెండు చాలా ప్రధానం. దేవునికి స్తోత్రం కలుగునగాక, హల్లెలూయా. ఆరంభము, అంతము. ఒక పనిని ప్రారంభిస్తున్నాం, ప్రారంభం ఎంత ప్రాముఖ్యమైనదో అంతము కూడా అంతే ముఖ్యమైనది. దాంట్లో ఏ అనుమానం లేదు. దేవునికి స్తోత్రం కలుగునగా, హల్లెలూయా. అలాగే మన చరిత్రను ప్రారంభించాలి అంటే నా ఆరంభము, నా అంతము అంత ప్రాముఖ్యమైనది. అలాగే యేసు ప్రభు పేతురు విషయములో ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని చాలా దినాలైన తర్వాత చెప్పాడు ఆయన. పేతురు గారు పరిచయం అయినా చాలా దినాలకు చెప్పాడు, పరిచయం అవ్వగానే చెప్పలేదు. నా గొర్రెలను కాస్తావా, ఆల్మోస్ట్ యేసు ప్రభు ఈ లోకం నుంచి ఆరోహణమైపోయే దినాల్లో అడిగాడు ఆయన. ఇన్ని దినాలు పేతురు గారిలో ఇష్టపడిన కొన్ని లక్షణాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పేతురులో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన లక్షణంలో మొదటి లక్షణం ఏంటంటే మొహమాటం లేకుండా మాట్లాడేవాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. రెండు చేతులు ఎత్తి దేవుని నామమున మహిమపరచుకుందాం. ఎలా మాట్లాడేవాడు అంటే ఆయన, మొహమాటం ఎంత ప్రమాదకరమైందో నాకంటే మీకు బాగా తెలుసు. దాని గురించి ఏ విధమైన విశ్లేషణ అక్కర్లేదు. దాని మీద బోడు సామెతలే ఉన్నాయి. మొహమాటం చాలా ప్రమాదకరమైంది. అసలు మొహమాటం అనేది ప్రభు యొక్క లక్షణం కాదు. ఆయన ఏం మాట్లాడినా ఖచ్చితంగా మాట్లాడేవాడు. మోషేతో దేవుడు అన్నాడు, రబ్బాయ్, నా ప్రజలతో నువ్వు మాట్లాడి వాళ్ళకి నీళ్ళు కావాలంటున్నావు కదా, వెళ్ళి ఆ బండతో మాట్లాడు అన్నాడు. మాట్లాడవలసినటువంటి మోషే తన యొక్క ఆతురతలో ఆ బండను 2 సార్లు కొట్టాడు. ఇప్పుడు మొహమాటం కలిది మోషేని దేవుడు, పొన్నిలే ఎక్స్క్యూజ్ చేస్తున్నాను, నువ్వే కదా కొట్టింది, యెహోషువ గాను కొట్టాడేంటి, పర్లేదురే, నిన్ను తీసుకెళ్తాను పరమకానానికి అనలేదు. ఆ మోషేని గురించి దేవుడే మరోసాట అంటాడు, మిక్కిలి సాత్వికుడు నా ఇల్లంతటిలో అంత. అలాంటి ఆయనతో మొహమాటం లేకుండా మాట్లాడుతున్నాడు. అబ్బాయి నువ్వు వెళ్ళడానికి, నా దేవునికి మొహమాటం లేదు. దేవునికి స్తోత్రం కలుగునగా, హల్లెలూయా. మొహమాటం లేకుండా మాట్లాడేవారిని ఆయన ఇష్టపడతాడు. మొహమాటం కొలిది మాట్లాడకండి ఎవరితోనైనా, దైవ సేవకులైనా దైవ సేవకురాలైనా ఖచ్చితంగా మాట్లాడాలి. అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని స్తోత్రం. మా ఆవిడే కదా, మా అన్నయ్యే కదా, మా చెల్లే కదా, మా అక్కే కదా, ఈ మొహమాటాలు వద్దు. తప్పైతే ఖచ్చితంగా తప్పని చెప్పాలా. దేవుని స్తోత్రం కలుగునగాక, హల్లెలూయా. మొహమాటం లేకుండా మాట్లాడుతున్నాడు పేతురు. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు అలాగా. నీ ధోనిను కొంచెం లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో ఉన్న వారితో చెప్పగా, సీమోను అంటున్నాడు మొహమాటం లేకుండా. అంతవరకు యేసు ప్రభు చెప్పిన మాటలు విని ఆయనలో ఉన్న గొప్పతనాలు తెలుసుకుని కూడా మొహమాటం లేకుండా తాను అనుకున్నది ఏదో తను చెప్తున్నాడు. తనకు తెలిసిన సత్యం ఏదో తను చెప్తున్నాడు. తనకు తెలిసిన సత్యం నిజమే, సముద్రంలో మధ్యాహ్నం చేపలు పట్టడానికి అవకాశము ఉండదు గనుక తనకు తెలిసిన సత్యాన్ని తనలోనే ఉంచుకొనకుండా, దాచుకొనకుండా, తనకు తెలిసి తన మనసులో దాన్ని మరుగు చేయకుండా, తనకు తెలిసిన సత్యాన్ని యేసు ప్రభువైనా ఎవరైనా ఎదుట ఉన్నది ఎంత గొప్ప వ్యక్తి అయినా నిర్మోహమాటంగా, మొహమాటం లేకుండా తనకు తెలిసిన సత్యాన్ని చెప్పగలిగినటువంటి ఏకైక శిష్యుడు ఎవరైనా ఉన్నారంటే అది పేతురే. దేవునికి స్తోత్రం కలుగునగా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు. అదే నచ్చింది యేసు ప్రభుకి. మొహమాట పడుతూ ముఖ సంతోషం కొరకు
ముఖం ఎదుట పొగడత కొరకు, నిన్ను ఉబ్బించడానికో కవ్వించడానికో, నువ్వు అన్న మాట కల్లా తానా తందానని చేతులు చప్పట్లు కొట్టి నీ వెనక వెళ్ళి గోతులు తీసేటువంటి అలాంటి వ్యక్తి కాదు పేతురు గారు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అంత వాడవయ్యా, ఎంత వాడవయ్యా, నువ్వు అలాంటిదా, నువ్వు ఇలాంటిదా, నీవంటి వాళ్ళు ఎవరు లేరని నీ ఎదుట పొగిడి నీ వెనకాల గోతులు తీసే లక్షణం కాదు పేతురు గారు. నాడు చాలామంది అలాంటి వారు కనపడుతున్నారు. ఎందుకంటే ఇది కలికాలము, ఇది అలాంటి వారికి నిలయమైన కాలం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. ఈ కాలం అటువంటిది. భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. అది ఉదయమున కనబడి సాయంకాలమున వడబారును. దేవునికి స్తోత్రం. భక్తిహీనులు వర్ధిల్లే కాలం ఇది. దుర్మార్గులు వర్ధిల్లే కాలం ఇది. ముఖస్తుతి చేసేవారు. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథంలోకి వద్దాం. యోబు గ్రంథము ఆఖరి అధ్యాయంలోకి వద్దాం. యోబు గ్రంథము ఆఖరి అధ్యాయం. ఆఖరి అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను. మరి యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసాను. అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్కచెల్లెలందరూ అంతకు ముందు అతనికి పరిచయులను వారు వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనుచు యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేచి దుఃఖములు పొందితేవని అతని కొరకు దుఃఖించుచు. విచిత్రంగా లేదా ఈ మాట? విచిత్రంగా లేదా ఈ మాట? జెండుబాం ఎప్పుడు రాయాలి? జెండుబాం ఎప్పుడు రాయాలి? నొప్పి వచ్చినప్పుడు నొప్పి ఉన్న చోట రాయాలి. నొప్పి తగ్గిపోయిన తర్వాత, ఆడు కుదుటి పడిన తర్వాత, కొంచెం సారు వేసుకుని బోధింటున్న సమయంలో నువ్వు పాంచి మెటల్ బాంబ్, ఏంటది, టైగర్ బాంబ్, టైగర్ బాంబ్ పట్టుకెళ్ళి చేతి నిండా తీసుకుని ఆడు మూతికి ముక్కుకి రాసేస్తుంటే అసలు నొప్పి పోయి ఇంకో నొప్పి వచ్చి మనసులో ఎన్ని తిట్టుకుని దీనికైనా పోయే కాలం వచ్చిందా అని కూడా మనసులో. ఎప్పుడు రాయాలి జెండు బాంబ్? నొప్పి వచ్చి నీ వైపు చేయి చాపినప్పుడు ఖచ్చితంగా నువ్వు చేయగలిగిన పని అప్పుడు చేయాలి. విచిత్రంగా లేదా? అంతవరకు ఏమైపోయారు సహోదరులు, అంతవరకు ఏమైపోయారు అక్క చెల్లెళ్ళు, అంతవరకు ఏమైపోయారు పరిచయస్తులు. అన్నీ ఇచ్చేసిన తర్వాత అంట వీళ్ళు వచ్చేసి అయిపోయిన కథకి, అయిపోయిన పెళ్ళికి బాజాలు వాయింతున్నారు వీళ్ళు. అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకండి? ఆయన మర్చిపోయాడు ఆ దుఃఖమంతా. అప్పటికి అన్నీ వచ్చేసినాయి. నేను అనుకుంటున్నాను మళ్ళీ భార్య వచ్చేసి ఉంటుంది, మళ్ళా 7 పిల్లలు కలిగేశారు, 3 కుమార్తెలు కలిగేశారు. వాళ్ళకి మంచి పేర్లు పెట్టేశాడు. ఎమీమా, కెజియా, కరిహెప్పకేనా ఎవరైనా పెట్టుకుంటారు ఈ పేర్లు? ఇలాంటి పేర్లు పెట్టుకోరు. సువార్త లేకపోయినా సువార్తే, చుట్ట వేసుకుని సువార్త చెప్తుంది ఈవిడ. అన్ని దుర్వార్తలే, మా ఐదారు దుర్వార్తలు, కానీ పేరు మాత్రం సువార్త. పేరన్నా గుర్తుపెట్టుకుని నేను ఇలాంటి మాటలు మాట్లాడకూడదని పేరెందుకు మారుతాం? బైబిల్ బాప్తిజం ఇచ్చిన తర్వాత సుందర్రావు అని పేరెందుకు పెడతాం? సుందరంగా ఏడరా అని. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. సద్గుణరావు అని ఎందుకు పేరు పెడతాం? ఇప్పుడు దాకా దుర్గుణాలు ఉన్నాయి, ఎప్పుడన్నా సద్గుణం సంపాదించుకొని పేరు ఎందుకు పెడతాం? పేరును బట్టైనా మార్పు చెందుతావని. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఎమీమా అని పేరు ఎవరైనా పెట్టుకున్నారా? మన భారతదేశం కొరకు వరల్డ్ కప్ ఆడినటువంటి లేడీస్లో మంచి స్కోర్ చేసినటువంటి ఆవిడ పేరేంటో తెలుసా? తెలుసా మీకు? అసలు ఆ పేరు గుర్తురాగానే అసలు యోబు గారు గుర్తొచ్చారా మీకు? జెమీమా అనేటప్పటికి ఆవిడ ఎవరు అనుకున్నారా? ఇంగ్లీష్లో యాని వాళ్ళు జెమీమా అని వాడతారు. అందుకని యాకోబ్ పత్రికను ఏమంటారు? యోహాన్ ఏమంటారు? జాన్. యెహోషువాని ఏమంటారు? జాషువా అంటారు. అలా వేరు కాదండి. జెమీమా రోడ్రిగ్స్, జెమీమా, ఎమీమా యోబు గారు కూతురు పేరు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా.
ఎన్ని శ్రమలు పడిందో. నేను ఆ పేరు చదవగానే ఆవిడ బట్టి అప్పుడు పడిన కష్టాలు విన్నప్పుడు అమ్మా యోబు గారు కూతురు అనిపించుకున్నారు అనిపించింది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. కిజియా అని ఎవరైనా పేరెట్టుకుంటారా? ఈజియా అని పెట్టేసుకుంటారు. ఎప్పుడు ఓడిపోవడమే, ఫస్ట్ క్లాస్ నుంచి ఓడిపోవడమే, ఫస్ట్ క్లాస్ నుంచి ఓడిపోవడమే. పేరేమో ఈజియా. ఏంటి ఇక్కడ వీళ్ళని వాక్యం వినవట్లేదు. అలా వీళ్ళు కడుపు నిండా భోజనమే పెట్టేస్తున్నారు. ఇలా నేను స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, సరే తృప్తిగా తినరండి నాయన. పేరేమో ఈజియా, ఫస్ట్ క్లాస్ నుంచి ఓడిపోవడమే. ఫస్ట్ క్లాస్ నుంచి పేరుకు తగ్గ లక్షణాలే. కిజియా అని పేరు, కెర్రహప్పకు అని పేరు ఏమైనా పెట్టుకుంటారా? ఎంత ముచ్చటేసిందో ఆవిడ పేరుని, జెమీమా రోడ్రిగ్స్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను సాధారణంగా పేరు వినడం ఇదే అనుకుంటున్నాను. నేను మంచి పేర్లు ఉన్నాయి బైబిల్లో. హెప్సీబా అని పేరు ఉంది బైబిల్లో, తెలుసా మీకు? హెప్సీబా. హెప్సీబా అంటే దేవునికి ఇష్టురాలు అని అర్థం. హెప్సీబా. ఎవరైనా పెట్టుకోండి నా పేరు. బాప్తిజం తీసుకున్న తర్వాత మాకు ఆ పేరు పెట్టమంటే పెడతాం, కానీ ఆ పేరు ఉత్తినివ్వం. దేవుని స్తోత్రం. అదే పక్కన ఇంకొక పేరు బ్యోలా, పతివ్రత. దేవునికి స్తోత్రం. బ్యోలా, పతివ్రత. బా, ఎంత మంచి పేర్లు ఉన్నాయా బైబిల్లో. దేవునికి స్తోత్రం కలుగున. దావీదు, సమూయేలు, యెహోషువ, ఇశ్రాయేలు, ఎమ్మాని, ఇవే పెట్టుకుంటాం మనం. ఎంతమంది ఇశ్రాయేలు ఉన్నారో, ఎంతమంది ఎమ్మానియేలు ఉన్నారు, ఎంతమంది దావీదులు ఉన్నారు, ఎంతమంది సొలొమోను రాజులు ఉన్నారు. హెప్సీబా, కిజియా, కెర్రహప్పకు, ఇమీమా, ఎన్ని మంచి పేర్లు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. సరే మంచిది. 10 మంది బిడ్డలు పుట్టేశారు. మళ్ళా వాళ్ళు ఆరోగ్యవంతులు అయిపోయారు. వాళ్ళ పేర్లు పెట్టేశాడు. ఆస్తి, అనుకున్న ఆస్తిని అంతటిని కొడుకులకి ఇచ్చేసి కొంత భాగాన్ని ఆడపిల్లలకు కూడా ఇచ్చాడు. 2003వ సంవత్సరంలో ఎప్పుడో వచ్చింది చట్టం, తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకు కూడా ఉందని. ఇప్పుడు అది రద్దు చేశారు. మరలా రద్దు చేశారు. ఆడపిల్లలకి తండ్రి ఆస్తులు ఇప్పుడు లేదు. 2003లో చట్టం చేశారు, దాన్ని జీవో తీసుకొచ్చారు. చట్టం అవ్వలేదు, కానీ బైబిల్ ఎప్పుడో చేసింది ఆ పని. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. యోబు గారు ఆడపిల్లలకి ఆస్తిలో భాగం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎవరండి ఆ స్త్రీని గౌరవించని పుస్తకం అని చెప్పే దుర్మార్గుడు, మూతిపాలు రాలగొట్టేయాలి వాడికి. అసలు బైబిల్ గౌరవించినట్టుగా స్త్రీని ఎవరు గౌరవించలేదు ఈ లోకంలో. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. స్త్రీని ఆట వస్తువుగా, స్త్రీని ఒక వేశ్యగా, స్త్రీని ఒక జోగినిగా చూసే వ్యవస్థ ఈ లోకంలో ఉంది. ఒక్క బైబిల్లోనే స్త్రీని మంచి ప్రకృతికి సాదృశ్యంగా చూసినటువంటి గ్రంథం నా గ్రంథం. దేవునికి స్తోత్రం కలగనక. హల్లెలూయా. పావురంతో పోల్చాడండి స్త్రీని. నా ప్రాణేశ్వరి, నా పావురమా. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు స్త్రీని గౌరవించినాడు. పాపాత్మరాలు, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని కూడా పట్టుకుని ఆయన అంటాడు, అమ్మా. ఎవరు గౌరవించారు అలాగా? వాళ్ళ అమ్మను గౌరవించలేదు. తెలిసి చరిత్ర తెలిసి మాట్లాడా. వాళ్ళ అమ్మను గౌరవించలేదు. అక్కడ గౌరవించకపోవడం కాదు, అమ్మా నాతో నీకేం పని అంటే అడగవలసింది ఎవరు? సమస్య వచ్చింది ఎవరికి? సమస్య వచ్చిందేమో ఇంటి యజమానికి. నువ్వు పెళ్ళికి వచ్చావు, నీ పని నువ్వు చూసుకో, వాళ్ళు అడిగితే నేను ఇస్తానన్నాడు దేవుడు. అక్కడ మైండ్ యువర్ బిజినెస్, నీ పని ఏమిటి అంటే అక్కడ ఒక దేవుడు ఒక ఏంటది రూల్, ఒక నియమం. ఆకలేసిన వాడే అన్నం కావాలన్నాడు, దెబ్బ తగిలిన వాడే అమ్మా నరవాలి. నువ్వెందుకు అడుగుతున్నావు? నువ్వు చుట్టానివే కావచ్చు, నాకు కుదరదు. వాళ్ళు వచ్చి అడిగితే నేను అద్భుతం చేస్తాను. ఇది పట్టుకుని అర్థం కానటువంటి వ్యర్థ ప్రలాపాల్లో అనేక మంది చేస్తారు. అది ఎందుకు మీకు వివరిస్తున్నానంటే మీరు వాళ్ళ ఆలోచనలో పడకూడదని. దేవునికి స్తోత్రం కలుగునగా.
ఇంకా లేస్తారండి ఈ లోకంలో. బైబిల్లో తప్పులు పట్టుకోవాలని చూసేవాళ్ళు ఇంకా లేస్తారు ఈ లోకంలో, ఇంకా తప్పులు పట్టుకుంటారు. నీకు కలిగిన శ్రమను బట్టి అనుకూలమైన బోధ నీకు బైబిల్లోంచి వాళ్ళు చేస్తారు. తొలగిపోకే, తప్పిపోకే, విని విడిచిపెట్టే. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. హెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయములో యోధా పట్టణం గురించి, యెరూషలేం పట్టణం గురించి యేసు ప్రభు బోధిస్తూ ఆ రెండు పట్టణాలని ఇద్దరు స్త్రీలుగా పోలుస్తాడు. ఇద్దరు స్త్రీలుగా, అహోలీబా, ఒలీబా వాళ్ళ పేర్లు. స్త్రీలు కాదు వాళ్ళు. ఆ పట్టణాలని ఇద్దరు స్త్రీలుగా పోల్చి వాళ్ళకు ఉదాహరణ చెప్తారు. మీరు పాపపు కార్యాలు చేశారు, మీరెంత వ్యభిచారం చేశారని స్త్రీలుగా పోల్చారు. రెండు పట్టణాల గురించి చెప్తే ఒకళ్ళు లేచి అంటాడు, ఇదిగో స్త్రీలను గురించి దేవుడు అలా మాట్లాడాడు, మీ స్త్రీలు వాటిని చదవగలరా? ఎందుకు చదవలేరు? కళ్ళు మూసుకుని నువ్వు స్త్రీ అని ఊహించుకుని చదివితే చదవలేవు, కానీ అవి రెండు పట్టణాల గురించి దేవుడు చెప్పిన మాట. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు తెరిచి, మనోనేత్రాలు తెరిచి బైబిల్ చదవాలి, నీ ఇష్టం వచ్చినట్టుగా చదవడానికి వీల్లేదు. అందుకునే దేవుడు అంటాడు, దావీదు అంటాడు దేవుణ్ణి, ఈ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు నేను గ్రహించినట్లు నా మనోనేత్రములను తెరువు. నా శరీర నేత్రాలకైతే నీ బైబిల్లో బూతులు కనపడతాయి. నాకు ఏకాబోధలో కూడా బూతు కనపడుతుంది బుద్ధి లేనోడికి. ఏకాబోధ అనే పేరులో కూడా బూతు కనపడుతుంది బుద్ధి లేనోడికి. ఏకాబోధ అనే పదానికి అర్థం ఏంటంటే ప్రభావము కోల్పోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా బూతులో కూడా బూతు కనపడుతుంది. వెతికితే ఈనాడే కాదు, ఆనాడు ఉన్నారు అలాంటి బూతులు వెతికేవాడు. అయితే మన అంశవాది కాదు, మనం పేరే పక్కెళ్ళిపోతున్నాం. యోబు అన్నిటినీ మర్చిపోయి సంతోషంతో, ఆనందంతో ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. కురుపులు లేవు, బాధలు లేవు, ఏ విధమైన సమస్యలు లేవు. అంతా చక్కబడిపోయింది. మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత వచ్చేసారండి ఎవరా? అక్కల, చెల్లెళ్ళు, బంధువులు, దూరంగా ఉన్నవాళ్ళు అందరూ వచ్చేసాట. వచ్చారు 4 మెతులు తినిపోక పాత గాయాన్ని మరలా రేపుతున్నా. ఎంత లేచి దుఃఖములు పొందితివని వీళ్ళు ఏడిచేస్తున్నారు, ఆయన ఓదారు చేస్తున్నారు. ఆయన ఏడుతులేదు అందుకనే విచిత్రమని. దేవుని స్తోత్రం. అరే ఈ యోబే ఏడుస్తున్నప్పుడు ఓదార్చడానికి ఒక్కరు రాలేదే. అందుకనే ఒక ఆయన పాడతాడు, వర్షం అంటే ఎక్కువగా కురిచి గుంటల్లో నీరు చేరినప్పుడు తెప్పలుగా వచ్చి పడతాయట కప్పలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ ఉన్న సమయములో ఆప్తులు ఉన్నారు, ఏమీ లేని దుస్థితిలో దూరం అయినారు. అన్నీ ఉన్న సమయములో ఆప్తులు ఉన్నారు, ఏమీ లేని దుస్థితిలో దూరం అయినారు. దూరంగా పోయాక, సర్వం కోల్పోయాక, దూరంగా పోయాక, సర్వం కోల్పోయాక మిగిలాను, దిక్కులు చూస్తూ ఉన్నాను, ఏ దిక్కు లేక నిలుచున్నాను. హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు, అన్నీ వచ్చిన తర్వాత వీళ్ళు అందరూ వచ్చేసి ఓ ముక్కులు సీదేస్తా, ఆయన బొగ్గలు తడిమేస్తా, ఒక్కొక్క ఉంగరం తెచ్చి తొడిగేస్తున్నారట. ఎన్నేళ్ళు ఉంటాయి మనిషికి? 10 ఏళ్ళకి పెట్టేసుకుంటావు ఇటు ఉంగరాలా, మరి జ్వరం కాకపోతేనే. పోనీ ఎట్టుకుంటే 10 ఏళ్ళకి పెట్టుకుంటావేమో, 5 ఏళ్ళకి పెట్టుకుంటావేమో, 10 ఏళ్ళు పెట్టేసుకుంటావా? 10 ఏళ్ళు కట్టే ఇంక పొద్దున్న పని చేసుకోవా, తినవా? 10 ఏళ్ళకి పెట్టేసుకోరు ఎవరు. దేవునికి స్తోత్రం. అసలు ఉంగరం 10 ఏళ్ళకి కాదు, ఏ ఏళ్ళకి పెట్టుకోవాలి ఆ ఏళ్ళకే. ఆడ మనిషికైనా మగ మనిషికైనా ఎడమ చేతి ఈ వేలుకు పెట్టాలి, ఇదే ఉంగరపు వేలు. దీనికి ఎందుకు పెట్టాలని సైంటిఫిక్గా నిర్ణయించబడింది. దీని యొక్క నరం హార్ట్కి, గుండెకు టచ్ ఉంటుంది దీని యొక్క నరం. అందుకని ఎప్పుడైనా మన హార్ట్ అటాక్ వస్తుంది అన్న సమయంలో మేలుకొని ఇక్కడ కొంత ప్రెస్ చేసుకుంటే కొద్దిసేపు బ్రతుకుతాం, హాస్పిటల్కి వెళ్ళేదాకా బతుకుతాం.
ఎందుకంటే దీని నరం దీనికి టచ్ అంటారు. ఆ ఉంగరం పెట్టడానికి పెళ్లి కొడుకు ఆ చేతిని పట్టుకుని ఆ ఉంగరానికి పెడతంటే ఆ స్ఫూర్తి ఏంటంటారు, ఆ అనుభూతి ఎక్కడికి వస్తుందంటే హృదయానికి వస్తుంది. నిజం, అది నిజం. మనల్ని బాగా ఇష్టపడిన వారు మన శరీరాన్ని మన చేతిని పట్టుకున్నప్పుడు కొంత అనుభూతి మనకి కలుగుతుంది. అదే ఆలింగనం చేసుకున్న భార్యని ఆలింగనం చేసుకున్నప్పుడు ఒక అనుభూతి, చెల్లిని ఆలింగనం చేసుకున్నప్పుడు ఒక అనుభూతి, సహోదరుని ఆలింగనం చేసుకున్నప్పుడు, తండ్రి కొడుకుని ఆలింగనం చేసుకున్నప్పుడు ఒక అనుభూతి కలుగుతుంది. మా పెద్దక్క కువైట్లో చాలా దినాలు ఉండి వచ్చింది. నేను హైదరాబాద్ తీసుకురావడానికి ఫస్ట్ సారి హైదరాబాద్ వెళ్ళడం. నేను మనకి ఎక్కడైతే ఎవరైనా వస్తే బాగున్నాం అనుకుంటాం, కానీ హైదరాబాద్లో ఉండేటువంటి కల్చర్ ఏంటంటే, లేకపోతే ఇతర దేశాల్లో కల్చర్ ఏంటంటే వాళ్ళు వచ్చి కాగులించుకుంటారు. మా అక్క గబుక్కుని వచ్చి నన్ను కాగులించుకుంది. అలాగా మా అమ్మను కాగులించుకున్నట్టే నాకు అనిపించింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలా దినాలు అయింది అప్పటికి. అలాగే భార్యను కాగులించి ఒక ఆలింగనం చేసుకున్నాం, ఒక తమ్ముడిని, ఒక చెల్లిని, ఒక బిడ్డను, కడుపును పుట్టిన బిడ్డను ఆలింగనం చేసుకున్నాం. ఇలా కొంత అనుభూతి కలుగుతుంది. అలాగే మన కొరకు నిర్ణయించబడినటువంటి భర్త, మన కొరకు నిర్ణయించబడిన భార్య ఫస్ట్ సారి ఆ అనుభూతులు తెలియాలంటే ప్రీ వెడ్డింగ్ షూట్లు పోవాలి. నవ్వడానికి చెప్పలేదు నేను. నిజంగా నీకు ఆ అనుభూతి కలగాలి అంటే ప్రీ వెడ్డింగ్ షూట్లు బ్యాన్ చేయబడాలి. కానీ మనకు డబ్బులు ఎక్కువైపోయో, లేకపోతే లోకంలో ఆళ్ళ చేసుకున్నట్టు మనం చేసుకోకపోతే ఏదో అనేసుకుంటారో, మనం చిన్నోళ్ళం అయిపోతాం. సప్పో చేసి ₹1,00,000 పెట్టేసి వీళ్ళని కొండల్లోకి, గుట్టల్లోకి, చెట్లలోకి, తుప్పల్లోకి పంపించేసి గడ్డిలో దొల్లించేసి ఇంకేమనుభూతి ఉంటుంది? గాడిదగుడ్డ అనుభూతి. ఇన్ని చేసిన తర్వాత నీకు ముట్టుకుంటే ఏమనుభూతి వస్తుంది, పట్టుకుంటే ఏమనుభూతి వస్తుంది? అదే కదా, ఇది ఆ కొండల్లో పడి దొల్లిందే కదా అనిపిస్తుంది. ఈ అనుభూతి ఎప్పుడు ఉండేదో తెలుసా? పాతకాలంలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ధన్యులు. పెద్దలే వెళ్ళి పెళ్లి కుదిర్చేవారు, భార్యాభర్తలు ఇద్దరు చూసుకునేవారు కాదు. ఆడపిల్ల మగపిల్లడు ఇద్దరు చూసుకునేవారు కాదు. వాళ్ళు పెళ్లినాడు కూడా వాళ్ళ ఎదుకే ఒక తెర ఉండేది. ఆ తెర తీసి ఒక్కసారి తెర తీసేటప్పటికి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుని నెత్తి మీద జీలకర్ర ఆ అనుభూతాలు పొందావు. ఇప్పుడు ఎక్కడ ఉందండి ఆ అనుభూతి? సముద్రంలో కలిసిపోతుంది ప్రీ వెడ్డింగ్ షూట్లో అనుభూతి అంతా, మట్టిలో కలిసిపోతుంది ఆ అనుభూతి అంతా. నిజంగా ఆ అనుభూతి కలగాలంటే ఇది అనుభవించిన వారికి తెలుస్తుంది. మొట్టమొదటిసారిగా తన కాబోయే భార్య తన చేయి పట్టుకుని, తన చేతిలోకి భర్త చేతిని తీసుకుని ఆ ఉంగరం పెడుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ముఖాన్ని, ఆ వ్యక్తి యొక్క చేతిని చూడండి, షేక్ అవుతుంది. ఆడపిల్ల అయినా మగపిల్ల. కొంతమంది నేను చూశాను, ఎందుకంటే అలా చేసినప్పుడు నేను ఉన్నాను కాబట్టి. దేవుని స్తోత్రం. మాకు కూడా అలాగే కలిగిందండి. మాకు ప్రీ వెడ్డింగ్ షూట్లు కావాలి. మాకు గోదావరి చాలా దగ్గరగా ఉంది, మా ఆవిడాళ్ళ ఇంటికి చాలా దగ్గర. మేమేం ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళలేదు, డబ్బులు లేక కాదండి, వెళ్ళలేదు అంతే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి అనుభూతులు కావాలంటే అలాగే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎందుకు ఎడమ చేతి పెట్టాలి? దీన్ని కూడా మార్చేస్తున్నా. పాస్టర్ గారు ఏమి ఎడమ చేతి పెట్టమంటే ఎవడో కూడా పక్కన ఉంటాడు. అందుకని చాలా కోపం వస్తుంది. అలాంటి వాళ్ళు అందరూ స్టేజ్ దగ్గర రానివ్వకూడదు అనిపిస్తుంది నాకు. ఆడ మనుషులు పెద్ద మనుషులు వేసి కుడి చేతికి ఎట్టాలి. కుడి చేతికి ఎందుకు ఎట్టాలి అంటే వాళ్ళ దగ్గర జవాబు ఉండదు. పాస్టర్ గారు చెప్పింది కాకుండా వాళ్ళు ఇష్టమైనట్టుగా చేస్తారు. ఎందుకు ఎడమ చేతి? కొన్ని విషయాలు ఎందుకు అలా చేయాలి అంటే దాన్ని అలా చేయడానికి నిర్ణయించబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఎడమ చేతి పెట్టాలంటే సైంటిఫిక్గా నిరూపించబడిందండి. డాక్టర్లు చెప్పారండి, దీని యొక్క నరం హార్ట్కి టచ్ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకెందుకులే, మీ మీద పెట్టడం ఎందుకులే, ఇంకో గంటలో స్టేజ్ దిగిపోతాననగా నాకు ఎడంచేయి బాగా లాగేస్తుంది అనుకోండి. అమ్మా శ్రీలక్ష్మికి నాకు ఎడంచేయి బాగా లాగుతుందిరా, ఏం చేస్తే బాగుంటుందంటే, అయ్యి బాబు పాస్టర్ గారు మీరు అసలు చేయొద్దు, కావాలంటే నేను భోజనం లేకుండా మీ బండి మీద నేను వచ్చేస్తాను, లేకపోతే ఆటో కట్టించుకుని వెళ్ళిపోదాం, వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోదాం, ఎడంచేయి లాక్కూడదు. ఏమ్మ ఎందుకు ఎడంచేయి లాక్కూడదంటే, ఎడంచేయి లాగితే దేనికి ప్రమాదం? అర్రే ఇంత విషయం తెలిసి నీకు ఎడం చేతి వేలికి ఉంగరం ఎందుకు పెట్టాలో తెలియకపోతే అడుగు పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మ గారిని. నీ ఇష్టమైనట్టుగా చేయకు. దేవుని స్తోత్రం కలుగునగా. ఎర్ర నాని నీ పెళ్ళికి అలా చేద్దాం.
దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. ఉంగరాలు తెచ్చి పెట్టేస్తున్నారంట. ఉంగరాలు తెచ్చి ఒక్కొక్కడు ఒక వరహాను ఉంగరములు తెచ్చి ఆయనకు ఇచ్చుచూ ఉండిరి. దేవునికి స్తోత్రం కలుగునగా. మరిచిపోయిన తర్వాత రేపడం కాదమ్మా, అవసరం ఉన్నప్పుడే నీ చేయి చాపాలా. దేవునికి స్తోత్రం కలుగునగా. సరే, వచ్చేద్దాం లోకాసు వార్త 5వ అధ్యాయంలోనికి. పేతురు గారు యేసు ప్రభువుకి ఎలా ఇష్టడయ్యాడంటే మొహమాటము లేనివాడిగా కనపడుతున్నాడు. తాను అనుకున్నది, తనకు తెలిసిన సత్యాన్ని మనసులో దాచుకొనకుండా ఎదుట నిలబడినది ఎంత గొప్ప వ్యక్తి అయినా అతనితో ఖచ్చితంగా చెప్తున్నాడు పేతురు. ఏలినవాడా, చదవండి, ఏలినవాడా, రాత్రి చేపలు దొరికే సమయం, తొలి చుక్క మొదలుకొని వేకువ చుక్క ఉదయించేంత వరకు చేపలు పట్టడానికి అనుకూలమైన సమయం. ఆ అనుకూలమైన సమయాన్ని మేము నిద్రపోకుండా, కంటి మీద కునిక పడకుండా, మా రెక్కలను ఆ రెక్కలను దింపుకోకుండా వల విసురుతూనే ఉన్నాం సముద్రంలో. రాత్రంతా ప్రయాసపడ్డాం, నిద్రపోలేదు, కూర్చోలేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఇక్కడ కాదంటే అక్కడ, అక్కడ కాదంటే ఇక్కడ అని వలలు వేసాం. ఒక్క చేప అయినా సరి అయినది పడలేదు. పనికిరానివి పడ్డాయి. వాటిని మరలా సముద్రంలోనే వదిలేసి వచ్చేసాం. అరే, ఇది చేపలు పడే సమయము కాదు, చేపలు ఇంకా ఈ స్థలంలోనికి రావు, ఇంకా లోపలికి వెళ్ళాలి చేపలు పడాలని. చాలా లోతుకి వచ్చేసాం అనుకుంటున్నాయేమో అయ్యా నువ్వు. ఈ సముద్రం గురించి మాకు తెలుసు, నువ్వు కొత్త, నువ్వు ఎంత బోధకుడు అయినా దీని యొక్క లోతుపాతులు మాకు తెలిసినట్టుగా నీకు తెలియవు అని తను అనుకున్న సత్యాన్ని, తనకు తెలిసిన సత్యాన్ని మొహమాటం లేకుండా చెప్పగలిగిన ఏకైక ధైర్యవంతుడు, ఎంత దుడుకు స్వభావాన్ని అనుకున్న ఏకైక ధైర్యవంతుడు ఎవరంటే పేతురే. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇది నచ్చిందండి యేసు ప్రభుకి. మొహమాటం లేకుండా మాట్లాడేవారు కావాలి. ఈ అంత్యకాలంలో అపాయకరమైన దినములలో మొహమాటం లేకుండా వాక్యం చెప్పగలిగిన దైవ సేవకులు లేవనెత్తబడాలి. ఏమనుకుంటారో, వస్తారో రారో, వెళ్ళిపోతారేమో అనే మొహమాటం లేకుండా ఖచ్చితంగా, సూటిగా, ఖండితముగా, నిర్దిష్టముగా చెప్పగలిగిన దైవ సేవకులు లేవాలి. సంఘం బాగుపడాలంటే. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్లు, దైవ సేవకులు మొహమాట పడితే ప్రాణానికి, డాక్టర్లు మొహమాట పడ్డారనుకోండి ప్రాణానికి ప్రమాదం. యాజకుడు, దైవ సేవకుడు మొహమాట పడి సరైన వాక్యం బోధించలేదంటే ఆత్మకు ప్రమాదం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అరే, చిన్న ఏదో తగిలింది లేరా, నీకేం కాదులే అని ఓ చల్లగా ఉండే ఒక ఆయింట్మెంట్ రాసేసి వెళ్ళిపోమన్నాడు అనుకోండి సల్మాన్ రాజుని, ఎంత ప్రమాదం. అవును, సరైన సమయంలో సరైన రీతిలో కట్టేశారు. దేవునికి స్తోత్రం. 10 రోజులు అంటే ఏ కట్టు అయినా, ఎంత బలంగా వేసినా, ఎంత ఎలాగేసినా లూజ్ అవ్వడం కామను. అది తగ్గి లూజ్ అయిపోతూ ఉంటుంది కట్టు, మనం నడవడంలో అటు ఇటు వెళ్ళడం. దాన్ని పెద్ద ఇష్యూ ఏం కాదు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నా కాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లోనే వేయించారు నా కట్టు. కొన్ని రోజులకు అది లూజ్ అయింది, నేనే పీకేసుకున్నాను, నేను ఇప్పేశాను. పుండ్లు మా అంత లేదా, కొన్ని రోజులు కట్టు లూజ్ అవుతుంది, అంత మాత్రం చేత ఏం కాదు. దేవునికి స్తోత్రం కలుగునగా. దైవ సేవకుడికి మొహమాటం ఉండకూడదు, డాక్టర్ గారికి మొహమాటం ఉండకూడదు, విశ్వాసులకు కూడా మొహమాటం ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఆదివారం మా దేవునిది, ఆదివారం ఈ సమయం మా దేవునిది. నేను తిన్నా, ఇప్పుడు భోజనం, నేను ఉపవాసం, నేను తిన్నా, నువ్వు ఇచ్చినది నేను తినడానికి నిషిద్ధం అనే నిర్ణయం, అనే ముక్కుసూటితనం, అనే మొహమాటం లేనితనం నీకు లేకపోతే, నువ్వు అందరితో కలిసిపోయిన వ్యక్తిగా ఉంటే కోతకాలం రాబోతుంది. ఆయన కోసినప్పుడు అగ్నిలోకి వెళ్ళిపోతావు, జాగ్రత్త. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మాకొక ఆచారం ఉందయా, మాకొక నిర్ణయం ఉందయా, మాకొక నిషిద్ధమైనటువంటి ఆహారం ఉందయా, దాన్ని ఎవరు ఇచ్చినా మేము తిన్నాం అని చెప్పగలిగినటువంటి నిర్ణయం నీకుందా? ఆ ముక్కుసూటితనం, ఆ మొహమాటం లేని తనం నీకుందా? మొహమాటానికి పోకే దాన్ని దేవుడు ఒప్పుకోడు.
పేతురుని ఇష్టపడి పేతురు అనే బండ మీద తన సంఘాన్ని కట్టడానికి, పేతురికే తన సంఘాన్ని అప్పగించడానికి, పేతుర్ని అంతగా ఎంచుకోవడానికి మొదటి కారణం ఏంటంటే, పేతురులో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటంటే మొహమాటం లేకుండా మాట్లాడడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది ఎప్పుడో యేసు ప్రభుతో కొన్ని రోజులు సహవాసం చేసిన తర్వాత కాదు, కొన్ని రోజులు సహవాసం చేసిన తర్వాత, మనుషులతో మనకి సాంగత్యం ఏర్పడిన తర్వాత, మన మీద వారి మీద మనకి కొంత అధికారం వచ్చిన తర్వాత మాట్లాడడం వేరే. ఫస్ట్ సిట్టింగ్, మొదటి కలయికలోనే, ఇంకా యేసు ప్రభువుని పూర్తిగా తెలుసుకోకముందే, మొదటి సిట్టింగ్లోనే యేసు ప్రభు చేసే అద్భుతం ఎప్పటికీ ఇంకా కనబడక ముందే మొహమాటం లేకుండా చెప్తున్నాడు, నువ్వు బోధకుడు అయితే కావచ్చు గాక, నువ్వెంతైనా బోధకుడు అయితే కావచ్చు గాక, నీకెంతైనా అధికారం ఉండొచ్చు గాక, సముద్రమును గురించి నాకు తెలిసినంతగా నీకు తెలియదన్న సంగతి నాకు తెలుసు. రాత్రి పడతాం చేపలు, రాత్రి పడలా, ఇప్పుడు సమయం కాదు, ఇది స్థలము కాదు, మేము ఆయనను అలిసిపోయి ఉన్నాం. అలిసిపోయినప్పుడు ఈ రెక్కలతో వల విసిరినప్పుడు సరిగా పడకపోతే వల వేయడం లాగడం వ్యర్థమే, కానీ వలలో చేపలు మాత్రము పడవు. కనుక ప్రయాసపడ్డామయ్యా, దొరకవని మొహమాటం లేకుండా చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది నచ్చింది యేసుప్రభుకి. ఎందుకు నచ్చిందంటే, యేసుప్రభు వారు కూడా మొహమాటం లేనివాడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయనలో ఉన్న లక్షణం ఎవరిలోనా కనపడితే ఆయనకి ఎంతో సంతోషం కదా, అవునా కదా? మనలో ఉన్న లక్షణం మన పిల్లల్లో కనపడితే మనకు సంతోషమే కదా. ఎవరైనా చూసి, నాని బాబు మీ అమ్మలా ఉన్నవరా అంటే వాళ్ళ అమ్మకి ఎంతో సంతోషం. మా చిన్నపిల్లని ఎవరైనా చూసారంటే మీ నాన్నలా ఉన్నాం అంటారు. అప్పుడు కొంచెం నాకు సంతోషంగా, దేవుని స్తోత్రం కలుగునుగా, అవును కాదా? అప్పుడప్పుడు మా శ్రీలత ఇలాగంటది, అది మా నాన్నగారికి ఉంటుంది అలవాటు, అప్పుడప్పుడు నాకు ఉంటుంది అలవాటు. మా నాన్న ఎక్కువ నవ్వులుతాడు, అలా నాలుగు నవ్వులుతాడు, నేను కూడా అప్పుడప్పుడు నవ్వుతాను. మా శ్రీలత ఏం చేస్తుందంటే అప్పుడప్పుడు ఎద్దట్లో తనను తాను మైమరిచిపోయి అంటది. అప్పుడు వాళ్ళ అమ్మ అంటది, మీ బాబుకి వచ్చిన లక్షణాలు వచ్చినాయి, నీకు మీ తాతకు వచ్చిన లక్షణాలు. అప్పుడు నాకు బాధ కలగదు అలాగన్నదని ఆవిడ నవ్వు వస్తుంది. అవును, నా పిల్ల కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అప్పుడప్పుడు నవ్వులుతుంది ఆ పిల్ల, తనను తను మైమరిచిపోయినప్పుడు నవ్వుతుంది అనమాట, అలాగంటది. అది మా నాన్నగారికి ఉంటుంది ఎక్కువ. దేవునికి స్తోత్రం కలుగునగా. సంతోషమే కదా. కొద్ది కాలమైన తర్వాత, సాంగత్యం ఏర్పడిన తర్వాత చెప్పడం కాదు, మొదటి సిట్టింగ్లోనే చెప్తున్నాడు మొహమాటం లేకుండా. ఇది దేవునికి ఎంత నచ్చింది అంటే, యేసుప్రభుకి ఎంత నచ్చిందంటే, నాలో ఉన్న లక్షణం పేతురులో ప్రస్ఫుటముగా చాలా తేటగా కనపడిపోయేటప్పటికి యేసుప్రభు గారి పేతురు మీద ఒక సదభిప్రాయం ఏర్పడిపోయింది. దేవునికి స్తోత్రం. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ముందెందుకు రమ్మంటాను అది చూసుకోండి. దేవుని మందిరానికి, ఆరాధనకి, ప్రార్థనకు ముందే ఎందుకు రమ్మంటాను అది చూసుకోండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ టచింగ్ కూడా అలాంటిదే. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దొల్లేకండే తుప్పలంట ఆటలు అంటానే యవనస్తులారా, మీ అమ్మ నాన్న మాట వినకపోతే మీరన్నా ఏనరా, అలాంటి యుద్ధురా స్టేజ్ మీద మీ ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఒక్కసారి మొదటిసారి టచ్ చేసుకున్న నీ చేతిని ఆ బిడ్డ చేతిలో పెడుతున్నప్పుడు ఆ అనుభూతి ఎలా ఉంటుంది అనుభవించాలనుకుంటే ఆ షూటింగ్లు మానేను. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఆ షూటింగ్లు చేసిన వాళ్ళందరికీ తర్వాత ఫైటింగ్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. సదభిప్రాయం ఏర్పడిపోయిందండి పేతురు మీద. అబ్బా, నాలో ఉన్నటువంటి ఆ లక్షణాన్ని పుణుకు పుచ్చేసుకున్నాడు రా, నాలో కూడా ఈ మోమాటం లేనితనమే కదా అని ఒక్కసారి పేతురు గారు అంటే ఆయనకి ఎంత ఇష్టమైపోయిందంటే అప్పుడే ఆయన తన మీద సంఘం కట్టేయాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అందుకునే వెంటనే అంటున్నాడు పేతురు గారిని, పేతురు నాతో చేర, నువ్వు ఇక్కడ ఉండడానికి నాతో చెత్తావు, నాతో ఏం చేస్తావయ్యా, తీసుకెళ్ళి చేపలు పట్టుకుంటున్నావురా, నేను మనుషులు పట్టేవాడిగా చేస్తాను. దేవునికి స్తోత్రం. ఎంత మంచి అభిప్రాయం ఏర్పడిందంటే తన రాజ్యభారాన్ని పేతురు గారికి పంచేయాలి,
పంచేయాలి. పంచిన వారిలో మొదటి వాడిగా పేతురు ఉండాలని పేతురు గారి మీద యేసుప్రభు వారికి సదభిప్రాయం ఏర్పడిపోయింది. చాలా జాగ్రత్త ప్రియులరా. నువ్వు ఉన్న స్థలంలో, నువ్వు ఉన్న సంఘంలో, నువ్వు వెళుతున్న మందిరంలో, నువ్వు వెళుతున్నటువంటి దైవ సేవ, నువ్వు వాక్యం వింటున్న నీ ఆత్మీయ తండ్రి, నీ ఆత్మీయ తల్లి దగ్గర నువ్వు అటువంటి సదభిప్రాయాన్ని పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. నువ్వంటే ఒక బెస్ట్ ఇంప్రెషన్ ఉండాలన్నమాట వాళ్ళకి. నువ్వంటే ఒక మంచి సదభిప్రాయం, నీ మీద ఒక మంచి ఆలోచన, అలా ఉండడానికి నువ్వే ప్రయత్నం చేయాలి. నువ్వే వాళ్ళ దగ్గర సంపాదించుకోవాలి. నువ్వెంత పెద్ద వ్యక్తివైనా కావచ్చు, నువ్వెంత జ్ఞానరువైనా, నువ్వెంత చదవరువైనా కావచ్చు, ఆ బెస్ట్ ఇంప్రెషన్ నీ ఆత్మీయ తండ్రి దగ్గర, నీ ఆత్మీయ తల్లి దగ్గర నువ్వు సంపాదించుకోగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. సమయ పాలన, చెప్పిన దానికి ఒబే అవ్వడం, చెప్పిన పనికి విధేయురాలు కావడం, ఇవన్నీ నీ మీద సదభిప్రాయాలు ఏర్పడేటువంటి లక్షణం. వారిని గౌరవించడం, వారితో భయముతో మాట్లాడడం, వారి దగ్గర భక్తి కలిగి ఉండడం, వారిని గురించి మంచి సాక్ష్యాన్ని ఇతరులకు నువ్వు చెప్పగలగడం, ఇవన్నీ నీ మీద సదభిప్రాయాలు ఏర్పడేటువంటి లక్షణాలు. వాటిలో ముఖ్యమైనది ఏదైనా మొహమాటం లేకుండా చెప్పగలగడం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువులు ఈ లక్షణం ఉందో లేదో చూద్దాం. మత్తయి సువార్త. ఆయనలో ఉన్న లక్షణం ఎవరిలోనైనా కనబడితే వారిని ఆయన ఇష్టలుగా ఎంచేసుకుంటాడు. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము ఎన్నో వచనంరా దొరికిందా? 16వ వచనం, 15, 16. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటల్లో ఆయన ఎలాగైనా చిక్కుల్లో పెట్టాలని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు. మొహమాటమనుందా? మోమాటమనుందా? మోమాటం. మొహమాటం ప్రకృతి, మోమాటం వికృతి. దేవునికి స్తోత్రం. వికృతి అంటే ఏమీ లేదు. వికృతి అంటే వాడుక భాష. రాధేయపాలెం అన్నాం అనుకోండి, అది ఎక్కడా అని అడుగుతారు. రాజేపాలెం అదేనా? చీకటిపట్నం అవతల అంటారు, చీకటిపట్నం అవతల అంటారు. ఇప్పుడు రాధేయపాలెం అన్నది కరెక్టా? రాజేపాలెం అన్నది కరెక్టా? కాదు, రాజేపాలెమే కరెక్ట్. రాధేయపాలెం ప్రకృతి అయితే రాజేపాలెం వికృతి. రెండూ కరెక్టే. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. వాల్తేర్, వైజాగ్ పట్టణం పేరు ఈ బ్రిటిష్ వారి కాలంలో వాల్తేరే విశాఖపట్నం అయింది. కెనడా, కాకినాడ పేరు కెనడా, కాకినాడ అయ్యింది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఏలూరు పేరు అసలు వేలూరు. గోపాలపట్నం చాలా ఉన్నాయి, కానీ మనకు తెలిసిన గోపాలపట్నం ఇది. గోపాలపట్నం కాదు, భూపాలపట్నం. వాడుక భాషలో కొన్ని పేర్లు మనం అలాగా మార్చుకుంటూ ఉంటాం. అలాగే మొహమాటం ప్రకృతి అయితే మోమాటం వికృతి. మోమాటమన్నా ఒకటే వాడుక భాషలో. ఎవరినైనా దెబ్బలాడుతున్నప్పుడు, లేకపోతే ఎవరిదైనా చెప్పాల్సినప్పుడు మొహమాటం చూపించుకో అనం. అంత మొహమాటం ఏంటి నీకు అంటాం. అంత మొహమాటం ఏంటి నీకు, అలాగైతే ఎలాగా అంటాం. కానీ అంత మొహమాటం ఏంటి నీకు అని సాగదీసి అంటామా? చాలామంది విశ్వాసం అన్న అంత విశ్వాసం లేదేంటి నీకంట. విశ్వాసం అంటే ఏంటి? విశేషమన్నా విశ్వాసం అన్నా ఒకటే అనుకుంటా. విశేషం అంటే వేరు, విశ్వాసం అంత విశ్వాసం లేదేంటి నీకు. వాడుక భాష ఇవన్నీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు గారు కూడా అనేకమైన వాడుక భాషల్లో గ్రంథాన్ని వ్రాయించాడు. అందులో ఈ మొహమాట. యేసు ప్రభు వారికి ఏం లేదంట, ఎవరిని లక్ష్య పెట్టలే. అసలు మొహమాటంగా ఆయన ఎప్పుడు మాట్లాడు, ఉన్నదన్నట్టుగా. ఇప్పుడు ఆయనలో మొహమాటం లేదు, పేతురు గారు మొహమాటం లేకుండా మాట్లాడాడు. ఇప్పుడు ఇద్దరికి ఏమైందంటే సింక్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. యేసు ప్రభువుతో సింక్ అవ్వాలి, ఆ తర్వాతే లింక్ అవ్వగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. సింక్ అవ్వకుండా లింక్ అవ్వలేం. అవుతామా?
సిమ్ పెడతాం మన మొబైల్లో, సిగ్నల్తో లింక్ అవ్వాలంటే ఈ సిమ్ము మన సెల్లలో సింక్ అవ్వాలి మొట్టమొదట, అంటే పర్ఫెక్ట్గా పెట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభుతో సింక్ అవ్వాలంటే యేసు ప్రభువుల లక్షణములలో ఏదో ఒక మరి ముఖ్యమైన లక్షణం నీలోనికి రావాలి. యేసు ప్రభుతో పేతురు గారు లింక్ అవ్వడానికి యేసు ప్రభువులో ఉన్నటువంటి లక్షణం మోమాటం లేని తన పేతురు గారిలో ఉంది. మోమాటం లేకుండా సింక్ అయిపోయింది వాళ్ళిద్దరికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విడదీరాని బంధం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము కూడా యేసు ప్రభుతో సింక్ అవ్వాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులైనటువంటి దైవ సేవకులు యేసన్న గారు ఒక పాటలో చరణరాదు, నీతో నేనుండుటే నీవు నాతో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. అది నీతో నేనును నాతో నీవును లింక్ అయిపోవడం, సింక్ అయిపోవడమేనా ఆత్మీయ అనుభవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరవుతారు అలాగంటే యేసు ప్రభువులు ఏ క్వాలిటీస్, ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలకు తగిన ట్రాక్ మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానిని మనము సింక్ చేసుకోగలిగినటువంటి విధానంలోకి మారాలి. పేతురుగారిలో ఉంది మొహమాటం లేకుండా మాట్లాడే లక్షణం. ఇదే విషయాన్ని యాకోబు భక్తుడు నేటి సంఘమైన మనకు చెప్తున్నాడు. రబాయ్, పేతురు గారు యేసు ప్రభుతో లింక్ అవ్వడానికి, సింక్ అవ్వడానికి, పేతురు గారి మీద తన సంఘాన్ని కట్టడానికి, పేతురు గారికి తన సంఘాన్ని అప్పగించడానికి యేసు ప్రభు వారు పేతురు గారిలో చూసినటువంటి మొదటి లక్షణం, ప్రధానమైన లక్షణం ఏంటో తెలుసా? తనలో లేని మొహమాటం ఆ పేతురులో కూడా లేకుండా ఉండటం చూశాడు. ఈనాడు మీరు కూడా పేతురు వలె యేసుతో సింక్ అయి లింక్ అయి పరలోకానికి ఎత్తబడాలి అంటే మీరు కూడా మొహమాటం లేని వారిగా ఉండాలంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. త్వరగా వెళ్ళిపోదాం, ఇక 2 విషయాలు ఉన్నాయి, త్వరగా చెప్పేస్తాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో ఏం కలిగి ఉండకూడదు? ఎందుకు మొహమాటం కలిగిన వారు ఉండకూడదంటే, మొహమాటంలో ఎప్పుడైతే ఉంటాం మనం దేవునికి సింక్ అవ్వలేం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులను పేతురు గారు అపోస్తులు కాకముందు మొహమాటం లేకుండా మాట్లాడాడు గనుక దేవునికి ఇష్టడయ్యాడు. 12 మందిలో ఒకడిగా పిలువబడ్డాడు. ప్రభు పరిచర్య పొందుకోగలిగాడు. అపోస్తులుడయ్యాడు. పరిశుద్ధాత్మను పొందాడు. సంఘాన్ని తన ద్వారా ఒక్క బోధతో 3000 మందితో సంఘాన్ని కట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదట చనిపోయిన వాడు ఎవరో తెలుసండి? మొట్టమొదట చనిపోయిన వాడు యోహాను అనుకుంటా. యోహాను తర్వాత పేతురు గారే చనిపోతారు. యోహాను మొదట యేసు ప్రభు దగ్గర ఈ పక్కన కుడి పక్కన ఉంటాడు. చివరికి వచ్చేటప్పుడు యోహాను సోదరుడు యాకోబు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరిని ఎడం పక్కన కుడి పక్కన తల్లి కావాలనుకుంది. ప్రకటన గ్రంథం రాసింది ఆయన కాదు, ప్రకటన గ్రంథం రాసింది యేసు ప్రభు. ప్రకటన గ్రంథాన్ని రాసింది యేసు ప్రభు రొమ్మును అనుకున్న శిష్యుడు. జబదే కుమారులు యోహాను, యాకోబు. బైబిల్లో 6 యోహానులు ఉన్నారు, 6 మరియలు ఉన్నారు, 7 మరియలు ఉన్నారు, 6 యాకోబులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు పేతురు గారు రెండవ వాడిగా చనిపోయాడు. ఈ పేతురు గారు చనిపోయినప్పుడు, చంపేసినప్పుడు పేతురు గారిని యేసుప్రభుని ఎలా సిలివేశారో అలా వేయాలనుకున్నారు. ఎందుకు పేతురు గారిని యేసుప్రభుని సిలివేసినట్టుగా పేతురు గారిని వేయాలనుకున్నారంటే, పేతురు గారు యేసుప్రభుతో మొదటి నుంచి ఉన్నవాడు. యేసుప్రభుని ఎలా సిలివేశారో అలా సిలివేశారు. ఏంటంటే, నేను ఒక కోరిక కోరుతాను, చనిపోయేవాడికి ఆఖరి కోరిక తీర్చడం మీ విధి. ఆ కోరిక ఏంటంటే, యేసుప్రభు అంత గొప్పవాడిని, పరిశుద్ధుణ్ణి కాను, నన్ను తలకిందులుగా వేయండి కోరుకున్న మహానుభావుడు. దేవునికి స్తోత్రం కలగన. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా, ఇంతగా పేతురులో ఆయన ఇష్టపడిపోవడానికి చూసిన లక్షణం ఏంటి? మొదటిగా
ఫస్ట్ ఆయన ఇంప్రెస్ చేసినటువంటి బెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి పేతురులో అంటే, వస్త్రధారణ కాదు. చేపలు పట్టేటప్పుడు మంచి వస్త్రాలు వాళ్ళు వేసుకోరు, గోచి పెట్టుకుంటారు. లేక పేతురు గారి పాండిత్యం కాదు, పేతురు గారు పామరుడు, చదువుకోలేదు. లేక పేతురు గారి వెనకున్న ఆస్తిపాస్తులు కాదు, 2 వలలు 1 దోనె. లేక పేతురుకున్న బలాబలాలు కాదు, పేతురు గారేమి అందరికంటే బలవంతుడు కాదు. పేతురు గారిలో మంచి లక్షణముల కంటే దేవుణ్ణి ఇబ్బంది పెట్టిన లక్షణాలే ఎక్కువ. ఒకసారి యేసుప్రభు వారు అన్నాడు, నేను సిలువకు అప్పగించబడిపోతున్నానంటే అది నీకు దూరమవునుగాక అంటున్నాడు. యేసుప్రభుతో యేసుప్రభు వారి మీద చేజాపి, ఏ దూరమవునుగాక అంటే నేను దేనికోసం వచ్చానో, ఏది చేయడానికి వచ్చానో, ఏది చేయడానికి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను, ఏది చేయడం వల్ల ప్రజలకు ఉపయోగమైన ప్రభువుని తండ్రి అయిన దేవుడు నన్ను ఈ లోకానికి పంపించాడు, అది నీకు దూరం అవునుగాక అని పేతురు అంటే వెంటనే యేసుప్రభు పేతురు గారు అన్నాడు, సాతానా నా వెనక పొమ్ము అన్నాడు. పేతురు గారు మంచి లక్షణముల కంటే యేసుప్రభుని ఇబ్బంది పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. నువ్వు నాకు తెలవన్నాడు 3 సార్లు. యేసుప్రభు ఎవరో నాకు తెలియదు, ఇబ్బంది పెట్టిన లక్షణాలు. అయినా పేతురులో ఉన్నటువంటి మొదటి ఇంప్రెషన్ ఈ అవలక్షణాలన్నింటినీ పక్కన పెట్టేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే ప్రియులారా, మొదట మనిషి మీద ఏ ఇంప్రెషన్ అయితే మనకు ఏర్పడుతుందో ఆ వ్యక్తి కొన్ని అవలక్షణాలు తర్వాత చేసినా ఆ వ్యక్తి మీద మనకు ఉన్నటువంటి సదభిప్రాయం పోదు. పోనీలేరా అన్నట్టు వదిలేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే మొట్టమొదట భార్య అయితే భర్త దగ్గర, భర్త అయితే భార్య దగ్గర, బిడ్డలైతే తల్లిదండ్రుల దగ్గర, తల్లిదండ్రులైతే బిడ్డల దగ్గర, పెద్దలైతే చిన్నల దగ్గర, చిన్నలైతే పెద్దల దగ్గర, దైవ సేవకుడైతే విశ్వాసుల దగ్గర, విశ్వాసులైతే దైవ సేవకుల దగ్గర, వీళ్ళందరూ కలిసి దేవుని దగ్గర ఒక ఇంప్రెషన్ సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే దావీదు రాసిన 50వ కీర్తనలో అంటాడు, స్థిరమైన మనస్సు నూతనముగా నాలో పుట్టించు. ఎందుకు ఆ స్థిరమైన మనసు అంటే, నీ దగ్గర నేను మొదట ఉన్నటువంటి ఇంప్రెషన్ని కోల్పోయాను, మరలా ఆ ఇంప్రెషన్ నాకు కలగాలి అంటే, నా మీద నీకు కలగాలంటే స్థిరమైన మనసు నాకు తెచ్చి. ఒకవేళ 2025వ సంవత్సరం జనవరి నెల పోయింది, అక్టోబర్ నెల అయిపోయింది, నవంబర్ నెల 15 రోజులు అయిపోయినాయి, సంవత్సరాఖరులు వచ్చేసాం. ఇప్పుడైనాను ప్రభు దగ్గర కోల్పోయిన ఆ మంచి ఇంప్రెషన్ ఏదైతే మనం కోల్పోయామో ఆ ఇంప్రెషన్ తిరిగి సంపాదించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునక. హల్లెలూయా. ఆరిపోయిన దివిటీలు వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి. ఆరిపోయి దివిటీలు వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి. ఏ జామో ఏ గడియో రారాజు రానుండే. హల్లెలూయా. మొహమాటము లేకుండా మాట్లాడేటువంటి విధానం దైవ సేవకులకు రావాలి. మొహమాటము లేకుండా మాట్లాడే విధానం దైవ సేవకుడు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇక ఈ రోజుకి మొదటి మాటతో మనం ముగించుకుందాం. 2 మాటలు తర్వాత చెప్తాను, ఎందుకంటే సమయం చాలా అయిపోద్ది 2 మాటలు చెప్పాలి అంటే. అంత విశ్లేషణ చెప్పకుండా చెప్పడం మీకు మంచిది కాదు. కానీ ఇంకో 10 నిమిషాలు మొహమాటం లేకుండా మీతో నేను మాట్లాడదారనుకుంటున్నాను. ఏమందాం? నేను మొహమాటం లేకుండా మీతో మాట్లాడదారనుకుంటున్నాను. మాట్లాడదామా? దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వచ్చేసింది అప్పుడే మీకు ఆలోచన, ఇందుకోసం మీ వాక్యం చెప్పారేమో పాస్టర్. కాదు 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 కాదు. నేను ఎప్పుడు వాక్యం ద్వారా మాట్లాడి ఆ విషయం మీకు చెప్పను ఎప్పుడు కూడా. నాకు అది ఇష్టం ఉండదు. పాస్టర్ గారు చెప్తేనో దైవ సేవకులు చెప్తేనో దాన్ని బట్టి వాక్యం చెప్పడం నాకు ఎప్పుడూ లేదు. బలిపీఠ మీద నిలబడినప్పుడు దేవుడు ఏం మాట ఇస్తాడో అది మాట్లాడతాను, లేకపోతే నేను ఏది సిద్ధపడ్డానో, ఏది ప్రభు నాతో చెప్పమన్నాడు అదే చెప్తా. ప్రభుతో మనల్ని సింకు చేసేది, లింక్ చేసేది మొహమాటము లేనితనం. ఆ మొహమాటము లేకుండా ఎవరైతే మాట్లాడతారో వారు దేవునికి ఇష్టలు అవుతారు. అది నేటి సంఘములో ఉండకూడదని ప్రభువే చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునగా.
యాకోబు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చి నేను చదువుతున్నా. నా సహోదరులారా, ఇది క్రొత్త నిబంధనలో, నవీన సంఘములో, నూతన శతాబ్దంలో మనతో మాట్లాడుతూ మనల్నే పిలుస్తున్నాడు అనుకోండి సుమా యాకోబు. నా సహోదరులారా, మన దేవుడు మహిమా స్వరూపి. మహిమ అనేది అందరికీ కనిపించేది కాదు. అందుకనే మీరు అందరు సీరియల్ చూస్తారు, ఇంతకుముందు సినిమాలు చూశారు, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు సినిమాలు చూస్తారు. కనుక ఎవరికైనా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఎలా ప్రత్యక్షమవుతాడు? వెనకాల ఒక గొప్ప వెలుగు వస్తుంది కదా, వెలుగు. ఈ వెలుగు ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి కనపడతా, పక్కన ఉన్న వాళ్ళకి కనపడరు. దేవుడు అంటే అదే, నమ్మిన వారికి మహిమా స్వరూపి గనుక కనపడతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలగనక. మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో, ఏ విశ్వాసము? ప్రభువును గూర్చిన విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. విశ్వాసానికి కొన్ని లక్షణాలు ఉండాలి. విశ్వాసానికి కొన్ని లక్షణాలు. ఏంటి ఆ లక్షణాలు అంటే, సంఘములో కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు కలిగి ఉండడమే విశ్వాసి యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2025 సంవత్సరములో జనవరి నెల మొదలుకొని నవంబర్ నెల వరకు ఎంతమంది దశమ భాగాలు కరెక్ట్గా తీశారు? బుర్ర కింద దించుకోకండి, బైబిల్ పక్కన పెట్టేయకండి, మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం కొద్దిసేపు. భుజం గారు లేపండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రమపరచకపోతే నా తప్పు అవుతుంది కదా, చెప్పకపోతే నా తప్పు అవుతుంది కదా. వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అలా ఇచ్చిన వారిని. అయినా ఇన్ని నెలలు మిమ్మల్ని అడగపోవడానికి ఒకటే కారణం, రేపు చేస్తారు, ఎల్లుండి చేస్తారు, వచ్చే నెల చేస్తారు. లేవీయులను దేవుడు ఏర్పాటు చేసుకుని వారికి మీ పంటలోను, మీ పాడిలోను, మీ కష్టములోను కొంత తెచ్చి వారికి ఇచ్చి వారిని మీరు పోషించాల్సిన బాధ్యతని మిగతా 10 గోత్రాలకి 11 గోత్రాలకి ప్రభువు చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు తెచ్చివ్వడం వాళ్ళ బాధ్యత. నీ బాధ్యతను నువ్వు గుర్తెరగకపోతే నీ విశ్వాసంలో ఉన్నట్ట, విశ్వాసం కోల్పోయినట్ట. అంటే పాస్టర్ గారు చూడటం లేదు, పాస్టర్ గారు అడగటం లేదు అనుకుంటున్నారా? ఎందుకు అడగటం లేదో తెలుసా? మీ కష్టం నాకు తెలుసు, మీ ప్రయాస నాకు తెలుసు, మీ బాధలు నాకు తెలుసు. అయినను బాధ్యత అనేది ఒకటి ఉంది కదా. 100 రూపాయలు సంపాదించావు నెల, 10 రూపాయలు పెట్టరా. నేను వద్దని చెప్పలేదు, ఎప్పుడు నేను బియ్యం విషయంలో అదే చెప్తానే. మీరు వచ్చేటప్పుడు తోడుకుని కుంచుడు పట్టరాకండి. మీరు ప్రతిరోజు వండినప్పుడు గుప్పుడు తీసి పట్టరానని కరెక్ట్గా చెప్తాను నేను. 100 రూపాయలు సంపాదించావు నెలలో, 10 రూపాయలు పట్టరా. చక్కగా కవర్లో పెట్టి నీ పేరు రాయి, పెట్టు, ప్రార్థన చేస్తా. ఆ 10 రూపాయలు దేవుడు నీకు 10 అంతలుగా 100 అంతలుగా ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆశీర్వాదం కోల్పోతున్నావు కదా, అది నీ బాధ్యత కదా. దశమ భాగము తీసి వేరే వేరే వస్తువులు కొనకనే, వేరే వేరే పనులు చేయకనే.
వారికి గుర్తు చేద్దాం. చాలామంది మర్చిపోయారు. అరే, నెలకు 300 రూపాయలు సంపాదించలేనటువంటి సంపాదన లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నెలలో కనీసం 300 నెలకే, రోజుకు కాదు. ఇది మీ బాధ్యత కాదా? ఎందుకు బాధ్యతలు మర్చిపోతున్నారు? నమ్మకంగా తీసే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడండి కంపల్సరీ. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తాను, నేను తీసుకుంటున్నాను వాళ్ళ దగ్గర, ఖచ్చితంగా వాళ్ళని ఆశీర్వదించమని. అలాగైతే మేము దీవించబడటం లేదు, మాకు అన్నీ ఉన్నాయనుకుంటున్నారేమో, కానీ నువ్వు అనుకుంటున్నావు అంతే. చాలా జాగ్రత్త. ప్రతి నెల బాప్టిజం పొందిన వారు 100 రూపాయలు తీయమంటే దాంతో సరిపెట్టేస్తారా? లేకపోతే దశం భాగం పాస్టర్ గారికి ఇవ్వాల్సింది తీసుకుని వెళ్ళి ఏదో ఒక వస్తువు కొని దైవ సన్నిధిలో పెట్టేస్తే అది ఎవరి అసలు నాకు ఇవ్వాల్సినటువంటి దశమ భాగాన్ని దొంగిలించి వేరొక పనికి ఇచ్చి నువ్వు ఎలా సంతృప్తి పడగలుగుతున్నావు? నాకు అర్థం కాదు. అసలు ఎవడ చెప్పాడు మీకు ఆ రూలు? ఎక్కడైనా విన్నావా? నువ్వు ఎక్కడైనా చదివావా? అసలు అసలు మీకు బోధించిన వాడు ఎవడు? మనకు మందిరం కట్టినప్పుడే నేను కానుకలు కవర్ అక్కడ పెట్టి ఇదమ్మ పరిస్థితి అని మీకు బోధించి చెప్పాను. ఎందుకు దాంట్లో మీరు చల్లారిపోతున్నారు? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? పోనీ మీరు కష్టపడటం లేదా? మేమేం పని చేయటం లేదండి, మాకు అంత ఆదాయం లేదండి. 300 రూపాయల ఆదాయం కలిగి 30 రూపాయలు నువ్వు తీసి ఇవ్వలేని ఆదాయం లేనటువంటి వ్యక్తికి ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను, కావాలని నేను పోషిస్తాను, రండి. అటువంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే అప్పు చేసి వచ్చిందే తిందాం, వచ్చిందాన్ని గెంజి తాగుదాం కాసుకొని, అలాంటి వారు ఎవరైనా ఉంటే, బాధ్యత లేని పనులు చేయకుండా దానివల్ల మీకు ఎంత నష్టమో 2 మాటలు చెప్పిన ముగిస్తాను. మీ మీద నాకు కోపం కాదు, ఆవేశం కాదు, ఇది ఆవేదన అంతే. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఒక్కొక్కసారి బండిలో పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా డబ్బులు లేక, ప్రభువా ఎవరిని దర్శిస్తావు నాయన, ఎవరి ద్వారా ఒక 500 ఇప్పిస్తావు నాయన, జీతం వచ్చేంతవరకు ఒక 500 పెట్రోల్ ఉంటే సరిపోద్దని బండి మీద ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటే వెళ్ళిన రోజులు నా జీవితంలో ఇన్ని నెలల్లో నేను చూశాను. అని దేవుడు ఇచ్చిపెట్టలేదు. ఎవరొకరి ద్వారా ఎంతో కొంత దేవుడు ఇచ్చి ఆ పెట్రోల్ కొట్టించుకోవడానికి నాకు డబ్బులు వచ్చేంత వరకు దాంట్లో కొంత నా బండి పెట్రోల్ కోసం. పాస్టర్ గారు, నేను కొన్ని సంవత్సరాలుగా కొన్ని రోజులుగా ఆ కానుక వచ్చిన దాన్ని నేను ఏదో జస్ట్ అలా చూడడం తప్ప నేను పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎన్నో ఇవన్నీ విషయాలు ఆవిడే పడుతుంది, నేను వాక్యంలో ఉంటున్నాను, అందుకని మీకు తేటగా బోధించగలుగుతున్నాను కూడా. ఇన్ని సమస్యలు నా మీద పెట్టుకుంటే అంతగా బోధించలేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆవిడేం చేస్తుందో తెలుసండి? వచ్చిన దాంట్లో మొట్టమొదట ఖచ్చితంగా దశమ భాగం తీస్తుంది. మాకు దైవ సేవకులు ఉన్నారు, పాస్టర్ గారు ఆత్మీయ తండ్రి గారు ఉన్నారు. ఆయన మీరు చూసే ఉంటారు ఆయన్ని. ఆయన పక్షవాతం చేత కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నాడు. చిన్న సంఘం. ఈ ఇవ్వగలిగిన స్థితిలో ఉండి కూడా వాళ్ళు ఎవరు ఆ వచ్చిన దాంట్లో ఖచ్చితంగా దశమ భాగం తీసి, మా అబ్బాయి వస్తాడు, మా వదిన గారు అబ్బాయి, సాయంకాలం వాడికి కొంత కానుకిచ్చి ఆ పాస్టర్ గారికి ఆ దశమ భాగం ఇచ్చి 2 ఇచ్చి ప్రార్థన చేయించుకొని పంపిస్తుంది. శుక్రవారం పిల్లలకు కానుక తీస్తే తను కానుక తీసుకుంటుంది, ఆదివారం పిల్లలకు కానుక తీస్తే తను కానుక తీసుకుంటుంది. అందులో వేయడానికి మీరు అనుకోవచ్చు, అందులో వేయడం వల్ల మీకే కదండి వచ్చేవి అనుకోవచ్చు, కానీ అవి ఉంటే మాకు ఆ వారంలో చాలా ఉపయోగం అవుతుంది. ఇన్ని చేసి ఒక్కొక్కసారి నా దగ్గరకు వచ్చి, నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే పలానా పట్టరా అంటది. నన్ను అడిగి అలా చెప్పింది అంటే తన దగ్గర ఏమీ లేదని నాకు అర్థం అనమాట. అలాగని అవన్నీ పక్కన పెడుతుంది, అవి ముట్టుకోదు. సరే చూద్దాం అని ఎలాగో నేను దాచుకున్న దాంట్లోనే, పెట్రోల్ కన్నా దాచుకున్న దాంట్లోనే పెద్దది తెమ్మంటే చిన్నది తెచ్చి, చిన్నది తెమ్మంటే అంతకన్నా చిన్నది తెచ్చి, ఎప్పుడు మీ దగ్గర ఇవన్నీ నేను చెప్పలేదు. మీరు ప్రభుత్వం నుండి పింఛను పొందుకుంటున్నారు, ఎందుకు తీయట్లేదు నమ్మకంగా?
నెలకు 300 కూడా సంపాదించలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు తీయట్లేదు నమ్మకంగా? ఎన్నోసార్లు మీకు చెప్పాను, మీరందరూ నమ్మకంగా దశమ భాగాలు తీయగలిగితే నేను ఏ పని చెయ్యక్కర్లేదని చెప్పాను. మీతోనే ఉండడానికి మొన్న శుక్రవారం అనుకుంటా బుజ్జి చాలా ఆవేదనతో ప్రార్థన చేసింది. అయ్యా, కొన్ని సంవత్సరాల క్రితం మేము ఎలా ఉన్నా సరే డిసెంబర్లో ఇంటింట కొడుకులు ఒళ్ళు జల్లుమంది. నాకు ఆ ప్రార్థన విని నిజమే కదా, ఎంత దిగజారిపోయాం నాయన, నా భారాలను బట్టి నేను పరిగెట్టిపోతున్నాను, పిల్లల్ని విడిచిపెట్టేశాను. ప్రతి ఇంటి దగ్గర క్యాండిల్ వెలిగించి చక్కటి ఆరాధన చేసి వాళ్ళు పెట్టినటువంటి ఏంటది మిక్చర్నే పరమానందంగా పొందుకుని ఆ వీధిలోంచి నడిచొస్తుంటే అనేకులకు ఆశ్చర్యకరంగా ఉండేది. నాయన, అంతటి చల్లారిపోయిన స్థితిలోకి తీసుకొచ్చావు. ఇన్ని భారాలు నా మీద పెట్టుకోబట్టే కదా, ఇంటిలోనని అదని ఇదని పిల్లల్ని చదివించడం అని ఇన్ని భారాలు నా మీద పెట్టుకోవడం వల్లే కదా పిల్లలతో ఉండలేకపోతున్నాను. ఒక్కొక్క శుక్రవారం మీతో ప్రార్థన చేయలేకపోతున్నాను. ఎందుకంటే మీతో ఇప్పుడు దాకా ప్రార్థన చేసి మళ్ళీ నేను ఇప్పుడు డ్యూటీకి వెళ్ళి చల్లో కూర్చొని గస్తీ తిరగాలి. ఆ కొద్దిసేపు రెస్ట్ కోసం ఇక్కడ ప్రార్థన మానేవలసి వస్తుంది. ఎందుకు నాయన అలా చేస్తామని ఆవేదన. అర్థం చేసుకోండి. ఒకవేళ మీకేమైనా విషయాలను మోమాటం లేకుండా చెప్పండి, అయ్యా మా పరిస్థితి ఇదని చెప్పండి, తప్పకుండా ప్రార్థన చేస్తాను. ఆదివారాన్ని కూడా దొంగిలించి వ్యాపారాలు చేసి పనులు చేసి ఏం బాగుకుంటాం? నేను నిజంగా చెప్తున్నాను. ఈరోజు జయబాబు లేడు, కానీ జయబాబు విషయంలో నేను చెప్తున్నాను. పెళ్ళి కాకముందు వాడు ఎంత చక్కగా ఆదివారం ఆరాధనలు ఉండేవాడు. ఇప్పుడు ఆరాధనలో కొంత టైము దొంగిలించి వాడు ఆ పనికి ఈ పనికి వెళ్ళిపో ఏం బాగుకున్నాడు వాడు? ఎంత ఆవేదన చెందుతున్నాడు. కొన్ని విషయాలు మనమే మీదకు తెచ్చుకుంటాం. జాగ్రత్త. చెప్పకపోతే నాది పొరపాటు. దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వండి. దేవునికి ఇచ్చే కానుకను దేవునికి ఇవ్వండి. మీరు ఏదైనా మందిరంలో వస్తువు కొనాలనుకున్నారు, నేను చెప్తాను పలానా వస్తువు కొనాలని ప్రేరేపించబడితే మీ సొంత డబ్బు పెట్టుకోనండి. దైవ సేవకుని చేతుల్లో నమ్మకంగా పెట్టాల్సిన దశమ భాగం తీసుకెళ్ళి ఆ వస్తువు కొని మేము దశమ భాగం ఇచ్చేసామని నువ్వు సంతృప్తి పడిపోతే సంతృప్తి పడేది ఎవరు? చాలా జాగ్రత్త ఈ విషయాలు. డిసెంబర్ నెలలో క్రమపరచబడాలి. క్రమపరచబడితేనే డిసెంబర్ నెలలో జరిగే కార్యక్రమాలన్నింటిలో మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. లేకపోతే ఎక్కడికక్కడ అన్నిటిని ఆఫ్ చేయబడడం జరుగుతుంది. అన్ని విషయాల్లో కూడా ఖచ్చితంగా ఉండాలని మనం చేస్తున్నాను. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నేను దుఃఖపడకూడదు, నేను ఆవేదన పడకూడదు అనేక సార్లు మీకు బోధించాను. నన్ను దుఃఖపరిచిన తర్వాత నా పిల్లలు ఎలా అవుతారు? మీకు ఏ విషయంలో నేను మీకు దగ్గరగా ఉండటం లేదు. నాకు వీలైనంత మట్టుకి నా కష్టం ఉన్న బాధన్న మీకు అందరికీ దగ్గరగా ఉండడానికే ప్రయత్నం చేస్తున్నాను. నాకు తెలిసినంత మట్టుకు మీకు దూరంగా ఇప్పుడు నాకు తెలియచేయండి. ఏదైనా విషయం పాస్టమ్ గారి నెంబర్ మీ దగ్గర ఉంటుంది. నా నెంబర్ లేకపోయినా మాకు ఎలా ఉందని పరిగెత్తుకుని వస్తాను. ఖాళీ చేసుకున్నది అవసరం అయితే డ్యూటీకి సెలవు పెట్టి వస్తాను. లేకపోతే నా అడ్జస్ట్మెంట్ నేను పడతాను. దేవునికి ఇచ్చే దొంగిలించేసి శాపం తెచ్చుకోకండి. దేవునికి ఇచ్చేసి దైవ సేవకునికి ఇచ్చేది వేరే ట్రాక్లో తీసుకుని వెళ్ళి దానివల్ల శాపం తెచ్చుకోకండి. దేవునికి ఇచ్చే దగ్గర చేతిని ముడుచుకోకండి. దానివల్ల మీరు ఆశీర్వాదానికి బదులు కష్టాలు తెచ్చుకుంటారు సుమా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మొహమాటం లేకుండా చెప్తున్నాను. ఈ విషయంలో క్రమపరచబడదాం. అందరూ లేచి నిలబడదాం. ఆశీర్వాద ప్రార్థనతో సెలవు తీసుకుందాం. త్వరగా చెప్పండి.